మరి మిగిలిన ఇంక భాగాన్ని పూర్తి చేద్దాం. అందరూ కలిసి దేవుని వాక్యం నాతో పాటు చూడాలని ప్రేపెట్టి మనం చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం, అలాగే 6వ వచనం, 2 వచనాలు చదువుదాం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. హల్లెలూయా. 6వ వచనం కూడా చదవండి. తీసారా? అయితే క్రీస్తు కుమారుడయుండి ఆ ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదముట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఉదయకాలం మనం చూసుకున్నాం, దేవుని ఇల్లు ఎవరంటే మనమే దేవుని ఇల్లు. హల్లెలూయా. దేవుని ఇల్లు కట్టడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. నీవు నీ ఇంటిని కట్టుకోవడానికి ఆశ కలిగి ఉన్నట్లుగానే ఆయన తన ఇల్లుని కట్టాలని ఆశ కలిగి ఉన్నాడు. నీ ఇంటిని కట్టినప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తలు తీసుకుంటావో, హల్లెలూయా, అలాగే ఆయన ఇల్లుని కట్టడానికి ఆయన అంత జాగ్రత్తని తీసుకున్నాడంటారా? తీసుకుంటాడా? ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఇల్లు కడతావా? చెప్పండి. కట్టలేం కదా. ఎలా పడితే అలా ఉంటే దాన్ని అలాగే కట్టేస్తామా? శుభ్రం చేస్తామా? చదును చేస్తామా? అలాగే ప్రభువు కూడా మన జీవితాల్ని శుభ్రపరుస్తున్నాడు, మన జీవితాల్ని చదును చేస్తా ఉన్నాడు. సరిలేని మన బ్రతుకులకి సరైన జీవితాన్ని ఇస్తా ఉన్నాడు. మన వంకర టింకర నడకలకి సరైన మార్గాలు చూపుతా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకని ఆయన మన మార్గాల్ని స్థిరపరిచేవాడు ఆయన. హల్లెలూయా. ఉదయకాలం మనం ఎక్కడి వరకు వచ్చామంటే, ఆ స్థలమును ఒక వ్యక్తి ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఆ స్థలమును శుభ్రపరిచి దాన్ని ఆ కాంట్రాక్టర్ చేతికి పెట్టినప్పుడు ఆ కాంట్రాక్టర్ ఏం చేస్తాడంటే పని ప్రారంభిస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎంతమంది ఆ కాంట్రాక్టర్ వద్దకు వెళ్ళాలనుకుంటున్నారు ఇల్లుగా మారడానికి? హల్లెలూయా. పని ప్రారంభించాలంటే మరి ఖచ్చితంగా కాంట్రాక్టర్ చేతిలోకి వెళ్ళాల్సిందే. ఈరోజు మనలందరినీ ఆయన ఆలోచనల ప్రకారం కట్టడానికి మన కొరకు పంపబడిన కాంట్రాక్టర్ ఎవరంటే పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మే ప్రతి వ్యక్తిని తండ్రి చిత్త ప్రకారం కడతా ఉంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రతి ఒక్కరి జీవితాల్లో తండ్రి చిత్తం ఉందంటారా? ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని చిత్తం ఉందంటారా? ఎవరు యజమానుడి చిత్తం? ఎవరా యజమానుడు? ప్రభు అయినా ఆ యజమానుడు ఇది ఏం చేయాలనుకున్నాడు? ఇల్లుని నిర్మించాలనుకునే యజమానుడికి ఒక చిత్తం ఉంది. ఆ చిత్తం పర్ఫెక్ట్గా కట్టాలంటే, ఆ చిత్తం ప్రకారం పర్ఫెక్ట్గా ఒక వ్యక్తి రెడీ అవ్వాలంటే పరిశుద్ధాత్ముడే రెడీ చేయాలి. ఈరోజు గొర్రెపిల్ల బారిని సిద్ధపరిచేది ఎవరంటారు? పరిశుద్ధాత్మేనా? ఎక్కడుంది పరిశుద్ధాత్మ? హల్లెలూయా. నీతోనేనా? నీలోనేనా? హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూడొచ్చు, అక్కడ ఒక విషయం ఉంటుంది. ఆయన సమయం సమీపించినప్పుడు, కాలము సమీపించినప్పుడు ఆయన ఏమంటాడంటే, పెండ్లి కుమారుడు వస్తున్నప్పుడు అక్కడ వాక్యం ఒకటి ఉంటుంది. ఏముందంటే, ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అని పిలుచుచున్నాడు, వినువాడు కూడా ఆత్మయు పెండ్లి కుమారుడు రమ్ము అని పిలుచున్నాడంట. వినువారు రమ్ము అని పిలవాలి. అంటే ఆత్మ ఎక్కడుంది? ఆత్మ ఎక్కడుంది? పెండ్లి కుమార్తెలో. హల్లెలూయా. ఆత్మ పెండ్లి కుమార్తెను ఏం చేస్తుంది? సిద్ధపరుస్తుందా? ఆత్మ పెండ్లి కుమార్తెని సిద్ధపరిచి పెండ్లి కుమారుని పిలుస్తా ఉన్నది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరు ఈరోజు ప్రభువా నీ రాజ్యం కొరకు నేను ఎదురు చూస్తున్నాను, నీ రాకడ కోసం ఎదురు చూస్తున్నాను, నన్ను నీ సన్నిధిలో ఎత్తబాటులో ఉంచి ప్రభువా, నేను నీ సన్నిధికి రావాలి, ఆ పెండ్లి విందుకి వెళ్ళాలి, ఆ పెండ్లి విందులో నీతో పాటు నీ ముఖము చూడాలి అని ఎంతమందికి ఆశ కలిగి ఉంది? హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మ నీలో ఉంటే ఆత్మ ప్రభువుని రమ్మని పిలుస్తూ ఉంటుంది.
ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ నిన్ను నన్ను కట్టుతా ఉంది. కడుతుందంటారా? మన మాట సరిగ్గా కడుతుందా? ఆలోచనల్ని, తలంపుల్ని మన హృదయంలో ఉన్న శుద్ధి చేస్తుందంటారా? హల్లెలూయా. హృదయం యొక్క ఆలోచనలు తలంపుల్లోనికి మూలుగుల్లోనికి దూరుతూ పరిశోధిస్తుందంటారా? హల్లెలూయా. అందుకే చూడండి, నిజంగా ఆ గొప్ప పరిశుద్ధాత్మ చేతిలోనికి మనం వెళ్ళాలి. ఆ గొప్ప పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలా. పరిశుద్ధాత్మను మనం ఎప్పుడైతే పొందుకుంటామో పరిశుద్ధాత్మ నీ జీవితంలో, నా జీవితంలో పని ప్రారంభిస్తాడు. ఆయన పని ఏంటి చెప్పన? నిన్ను పూర్తిగా మార్చి దేవుని కుమారుని చేయాల. నన్ను పూర్తిగా మార్చి దేవుని కుమారుని చేయాల. నిన్ను పూర్తిగా మార్చి దేవుని కుమార్తెగా మార్చాల. హల్లెలూయా. మనం ఎవరమంటే మనకు తెలుసు మనం ఎవరమంటే మరి ఆ యొక్క పాపపు జన్మ ద్వారా వచ్చిన వాళ్ళు మనం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఆయన రాజ్యంలో స్వతంత్రించుకోవాలంటే ఈ శరీరం, ఈ రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. అందుకని ఈ రక్త మాంసాలని దేవుడు మహిమ దేహాలుగా మార్చాలనుకుంటున్నాడు. అందుకని ఈ శరీరం మహిమ శరీరంగా మారాలంటే మహిమకరమైన ఆలోచనలు నీలోకి రావాలా. హల్లెలూయా. నీలో ఎల్లప్పుడూ శరీర సంబంధమైన ఆలోచనలు ఉంటాయి, నాలో ఎల్లప్పుడూ శరీర సంబంధమైన ఆలోచనలు ఉంటాయి. కానీ దాని సరైన రీతిలో దేవుని ఆలోచనతో మన ఆలోచన సరిచేసేది, దేవుని మనసుతో మన మనసును సరిచేసేదే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఎప్పుడు నీ మనసు దేవుని మనసు ఒకటవుతుందో అప్పుడే మనం ఎత్తబాటులోకి వెళ్ళగలం. హల్లెలూయా. అంటే దేవుని మనసు అంటే వాక్యము నీవు ఒకటైనప్పుడే నీవు ఈ భూమిని విడిచిపెట్టగలవు. ఈ భూ సంబంధమైన ఆశల్ని, భూ సంబంధమైన ఆకర్షణల్ని ఎంతమందికి అర్థమవుతుంది చెప్పింది? అంటే వాక్యం నీలోకి వచ్చినప్పుడు భూ సంబంధమైన ఆకర్షణలు ఏమవుతాయి? వదిలేస్తావా? విడిచిపెట్టగలుగుతావా? ఎందుకంటే వాక్యం దాన్ని నీలో ఉంచదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి నిజంగా గొప్ప కాంట్రాక్టర్ పరిశుద్ధాత్మ ఈరోజు ఒక్కొక్కరిని తన స్వాధీనంలోకి తీసుకును గాక. ఒక్కొక్కరిని తనకిష్టం వచ్చిన వ్యక్తులుగా, తను దేవుడు ఎన్నుకున్న పాత్రలుగా వారందరినీ సిద్ధపరచును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి నిజంగా చూస్తున్నాం, ఇప్పుడు మనం ఎక్కడికి ఉన్నామంటే ఆ గొప్ప పనివాని చేతిలో ఉన్నాం, ఆ గొప్ప నిర్మాణకుడి చేతిలో ఉన్నాం. ఆ గొప్ప నిర్మాణకుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే తన పని ప్రారంభించాడంటారా? ఆ తన గృహం కొరకు నిర్మాణం ప్రారంభించాడా? ఆయన పని ప్రారంభించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ప్రవక్త అన్నాడు, ఒక వర్తమానాన్ని చదివి నేను ముందుకు వెళ్తాను. మరి ఆ వర్తమానం యొక్క పేరు సంపూర్ణత అనే వర్తమానం. సంపూర్ణత అనే వర్తమానంలో 50వ పేరాలో చదువుతున్నాను. ఈ ఉద్రేకతను గూర్చి గలిలయలోని నడిచిన యేసు ఈరోజు జీవించుచున్నాడు, సదాకాలము సజీవుడై ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. సంపూర్ణుడు. ఎవరో చెప్పినది నీవు వినవద్దు, ఏదో ఉద్రేకము కాదు, నీ అంతట నీవే తెలుసుకొనుము. ఈ ఉద్రేకమును గూర్చి నీకు ఎవరో వివరించ ఉండవచ్చును, అది నిజంగానే బైబిల్ మూలమునకు ఉద్రేకం కావచ్చును. ఈ సంగతులను ప్రస్తుతము వివరించమని చెప్పువారి విషయంలో జాగ్రత్తగా ఉండు. ఇది నిజం, జాగ్రత్తగా ఉండు, తెలుసుకును. మార్గము ఒకటి ఉన్నది, వాక్యముతో దాన్ని పరీక్షించు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని మార్గం అనేది ఒకటి ఉందంటారా? దాన్ని మనం దేనితో పరీక్షించాలి? చెప్పాలి, వాక్యముతో. హల్లెలూయా. బంగారాన్ని పరీక్షించడానికి ఒక విధమైన నమూనా ఉందంటారా? హల్లెలూయా. పరికరం ఉందంటారా? హల్లెలూయా. అలాగే దేవుని మార్గాన్ని పరీక్షించడానికి కూడా మరి నిజంగా ఒక నమూనా ఉన్నది. హల్లెలూయా. అది ఏంటంటే వాక్యం. నీవు దేవుని మార్గంలో నడుస్తున్నావో లేదో, నేను దేవుని మార్గంలో నడుస్తున్నానో లేదు ఎలా తెలియపరచబడుతుందంటే దేవుని వాక్యంతో మనల్ని చూచుకున్నప్పుడు. హల్లెలూయా. దేవుని వాక్యంతో మనం ఏం చేసుకోవాలంటే చూచుకోవాలి. సరిపోతున్నానా నేను వాక్యానికి? నా మాటలు వాక్యానికి సరిపోతున్నాయా? నా జీవితం వాక్యానికి సరిపోతుందా? నా భక్తి వాక్యానికి సరిపోతుందా? మనం ఏం చేసుకోవాలి? చూసుకోవాలా. అందుకే ప్రవక్త ఏమన్నాడంటే, ఒకటి దేవుని మార్గం సరైనది ఉన్నది, వాక్యంతో దాన్ని పరీక్షించు, వాక్యంతో దాన్ని తెలుసుకో, వాక్యంతో దాన్ని చూడు. అదే నమూనా ప్రకారం ఇల్లు కట్టబడనిచో
కాంట్రాక్టర్ దాన్ని పడగొట్టి మరలా నిర్మించును. చూసారా? ఆ ప్రకారమే అది ఉండవలెను. అది ఎలా ఉండాలి? నమూనా ప్రకారమే ఇల్లు కట్టాలంట. ఇందాక చెప్పాను కదా, ఒక ఒక బ్లూ ప్రింట్ ఇస్తాడు, ఒక పటం గీస్తాడు. దాంట్లో ఎలా ఉంటుందంటే, దాంట్లో ఎన్ని ఎన్ని అడుగులు ఆ బెడ్రూమ్, అన్ని అడుగులు పొడుగు ఉండాలి, ఎన్ని అడుగులు ఎడల్పు ఉండాలి, ఆ యొక్క కిచెన్ ఎంత అడుగులు ఉండాలి, దాంట్లో ఏమేమి ఉండాలి, అన్నీ ఉంటాయంటారా నమూనాలో. ఇప్పుడు చూడండి, ఆ నమూనా ప్రకారం కానీ, ఆ బ్లూ ప్రింట్ ప్రకారం, నమూనా ప్రకారం కానీ ఇల్లు కానీ కాంట్రాక్టర్ నిర్మించలేకపోతే, హల్లెలూయా, ఆ కాంట్రాక్టర్ ఏం చేస్తాడంట? మళ్ళా పడగొట్టి మళ్ళా కట్టాల్సిందే. చూడండి, మన దేశాల్లో ఒక ఇల్లు కట్టారనుకోండి, మళ్ళీ అది సరైన కొలతలతో, సరైన ఆ నమూనా ప్రకారం ఆ యొక్క కాంట్రాక్టర్ గీసిచ్చినట్లుగా, ఆ యొక్క ఇంజనీర్ గీసిచ్చినట్లుగా అది కానీ లేకపోతే, ఆ పర్లేదులే మళ్ళీ ఏం కూలుతాంలే అని ఉంచేస్తారు ఒక్కొక్కరు. కొంతమంది, ఎంతమందికి అర్థమవుతుంది ఇంత ఖర్చు ఎందుకులే అని. కానీ మీకు తెలుసా, ఖచ్చితంగా ఇతర దేశాల్లో కావచ్చు, ఇప్పుడు మన దేశాల్లో కూడా, హైదరాబాద్ అలాంటి పెద్ద పెద్ద సిటీలో కావచ్చు, వారు ఇచ్చిన నమూనా ప్రకారం కానీ ఇల్లు లేకపోతే, ఎంతమందికి అర్థమవుతుంది, ఆ యొక్క బిల్డింగ్స్, ఆ యొక్క అపార్ట్మెంట్స్ వారు ఇచ్చిన నమూనా ప్రకారం లేకపోతే అవన్నీ ఏం చేయాలి? పడగొట్టేస్తారు కదా. పడగొట్టేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే పడగొట్టకపోతే ఆ యొక్క నమూనా ప్రకారము సెట్ అవ్వట్లా. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ప్రవక్త అన్నాడు, ఒక వ్యక్తి నమూనా ప్రకారం భక్తి చేయకపోతే, హల్లెలూయా, ఒక వ్యక్తి భక్తి చేయటానికి కొలత ఇవ్వబడిందా? కొలమాలం ఇవ్వబడిందా? ఎంతమందికి అర్థమవుతుంది? ఒక సంఘం ఎలా కట్టాలో కొలమాలం ఇవ్వబడిందా? హల్లెలూయా. ఈరోజు సంఘాలే ఎలా కట్టబడతా ఉన్నాయంటే, మనం చూసినట్లయితే నెలకు ఒక సంఘం పుట్టుకొచ్చేస్తుంది ఈరోజు. అవునా కదా? హల్లెలూయా. ఎన్ని సంఘాలు! ఒక ఊర్లోనే 5 సంఘాలు, ఒక బజార్లోనే, బజార్ మధ్యలో ఒకటి, బజార్ చివరలో ఒకటి, బజార్ యొక్క ఆ చివర ఒకటి. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? అయితే గుర్తుపెట్టుకోండి, ఈరోజు ప్రతిదానికి ఒక నమూనా ఉన్నది. అలాగే దేవుడు తన సంఘం కట్టడానికి, అనగా తన ఇల్లుని కట్టడానికి కూడా ఆయన నమూనా ఇచ్చాడు, ఒక క్రమం ఇచ్చాడు. ఆ క్రమం ప్రకారమే, ఆ నమూనా ప్రకారమే ఇల్లు కట్టబడాలి. హల్లెలూయా. పౌలు ఏమంటున్నాడు తెలుసా? ఒకసారి చదువుదామా? కొరింథీ రాసిన పత్రికలో 1 కొరింథీ తీసారా? 10వ వచనం, 3:10, 1 కొరింథీ 3:10 చదువుదాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పాకారుని వలె పునాది వేసి తిని, మరొకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకొనవలను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. పౌలు అన్నాడు, నేను నేర్పరైన శిల్పకారిగా ఒక పునాది వేసి తిని. ఏంటి ఆ పునాది అంటే? ఆ పునాది యేసుక్రీస్తే. నేను పునాది వేసి తిని, దాని మీద మరొకడు కట్టుచున్నాడు. అందుకని వేయబడిన పునాది తప్ప మరొక పునాది ఎవరు వేయకూడదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకవేళ నువ్వు మరొక పునాది వేసావనుకో, చెప్తున్నాడు చూడండి, ఎవడైనాను ఈ పునాది మీద కాక, అంటే ఈ పునాది అంటే ఏ పునాది? యేసుక్రీస్తు అనే పునాది. ఇంకా చెప్పాలంటే వాక్యం అనే పునాది, అపోస్తులు ప్రవక్తలు బోధించిన బోధ అనే పునాది. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? ఆ పునాది మీద వెయ్యక, ఈ పునాది మీద ఎవడైనా బంగారమును, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినడలా వాని పని కనబడును. అది ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకని దేవుడు చెప్తా ఉన్నాడు? ఎందుకంటే వేయబడిన పునాది తప్ప మరొక పునాది. హల్లెలూయా. ఆ పునాది ఏంటో కదండి, అది ఆది అపోస్తల ఉపదేశము. ఆ పునాది ఎఫెసీ పత్రిక 2:19 చదువుతాం త్వరగా. పౌలు చెప్తున్నాడు ఆ పునాది ఏంటని. ఎఫెసీ, హల్లెలూయా, చదువుదాం. 2
ఎఫెసీ పత్రిక 2:19-20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన మనం దేని మీద కట్టబడుతున్నాం? క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడతా ఉన్నామంట. హల్లెలూయా. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం మగుటకు వృద్ధి పొందుచున్నది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? హల్లెలూయా. ఇప్పుడు ఆ పునాది ఏంటో కాదండి, అపోస్తులు ప్రవక్తలు బోధించిన బోధ. ఎంతమందికి నేను చెప్పింది అర్థమవుతుంది? మనం ఉదయకాలం చూసాం, దేవుని జ్ఞానము ఏమని చెప్తున్నదంట? నేను ప్రజల యొద్దకి, నేను లోకంలోనికి ప్రవక్తలను అపోస్తులను పంపుచూ వచ్చి తిని వారు ప్రకటన చేసుకుంటూ వచ్చారు, వారు బోధించుకుంటూ వచ్చారు, కానీ ప్రజలు దానిని అంగీకరించలేదు. అపోస్తులు ప్రవక్తలు బోధిస్తున్న బోధ ఏంటో తెలుసా? పునాది. మన భక్తి జీవితానికి పునాది, దేవుని గృహంగా మారడానికి పునాది, దేవుని పిల్లలుగా మారడానికి పునాది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? ఎందుకంటే వేయబడిన పునాది తప్ప మరొక పునాది అన్నాడు వేయకూడదు అన్నాడు. కానీ మీకు తెలుసా మరొక పునాది వేయబడుతుందంటారా? ఉన్నాయా? కొంతమంది రాళ్లతో వెలగల రాళ్లతో పునాదులు వేస్తున్నారంట, కొంతమంది బంగారం మీద పునాదులు వేసుకుంటున్నారంట. ఎంతమందికి అర్థమవుతుంది? కొంతమంది బంగారం మీద పునాదులు, రాళ్ళ మీద పునాదులు, కొంతమంది డిస్కో డ్యాన్సుల మీద పునాదులు వేస్తున్నారు, కొంతమంది ఏం చేస్తున్నారు? హల్లెలూయా. సిద్ధాంతాల మీద పునాదులు వేస్తున్నారా లేదా? ఆచారాల మీద అనేక రకాల పునాదులు వేయబడుతున్నాయి ఇప్పుడు. అయితే నేడు నువ్వు ఏ పునాది మీద వచ్చావు? ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు నేడు ఏ పునాది మీద కట్టబడుతున్నావు? పునాది మీద కట్టబడేది అంతేంటి? ఇల్లేనా? ఎంతమందికి అర్థమవుతుందండి? అంటే ఆ పునాది ఏమై ఉండాలా? వాక్యమై ఉన్న యేసుక్రీస్తు. ఎందుకని వాక్యమైన యేసుక్రీస్తు అన్నానంటే, ఈరోజు ప్రజలు దేంట్లో పునాది వేస్తున్నారంటే ఆచారాల మీద, బైబిల్లో లేని సిద్ధాంతాల మీద, మనుషులు కల్పించిన పద్ధతుల మీద, పితరుల పారంపర ఆచారాల మీద. హల్లెలూయా. అందుకే చూడండి, ఆ సంఘాల్లో వాక్యానికంటే ప్రాముఖ్యత ఆచారాలకు ఇస్తారు, ఆ సంఘాల్లో వాక్యానికంటే ప్రాముఖ్యత ఆ యొక్క సిద్ధాంతాలకు ఇస్తారు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? కానీ దేవుడు నిన్ను నన్ను ఈరోజు ఎక్కడ తీసుకొస్తున్నాడంటే బండ మీదకి, వాక్య ప్రత్యక్షత మీదకి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు ఆ పునాది ఏంటో కదండి, అపోస్తులు బోధించిన బోధ. మీకు తెలుసా పాతకాలంలో ఇళ్ళని ఎలా కట్టేవారు? ఎవరైనా పాతకాలంలో ఇల్లులు కట్టిన విధానం చూసారా? హల్లెలూయా. ఈరోజు మనకి సిమెంట్ వచ్చింది, కాంక్రీట్లు వచ్చాయి, అన్నీ వచ్చాయి, అవునా కాదా? కానీ పాతకాలంలో ఉన్నాయా? ఎలా కట్టేవారు? రాళ్లతోనూ మట్టితోనూ పెద్ద పెద్ద కర్రలతో దూలాలతోనూ కట్టేవారు, అవునా కదా? ఎంతమందికి అర్థమవుతుంది? రాళ్లతో కట్టేవారు. ఇంత ఎత్తు గోడ కూడా ఎలా కట్టేవారు? రాయి పెట్టి దాని మీద మట్టి అడుచుమట్టి పోసి మళ్ళీ రాయి మళ్ళీ పేర్చి మళ్ళీ అడుచుమట్టి పోసి పైకి పెట్టి, అవునా కదా? ఒక స్తంభాల్లాగా, అప్పుడేం స్తంభాలు లేవు, ఆ స్తంభాల్లాగా ఏం చేసేవారు? పెద్ద పెద్ద ఒక దూలం లాంటి కర్రలు, పెద్ద పెద్ద కర్రలు నిలబెట్టి, అవునా, దాని మీద మరల కర్రలు పరిసి దాని మీద మట్టి పోసేవారు. అంతేనా కట్టారండి? చూడండి, పూర్వం ఇల్లులు కట్టే విధానం మీరు గమనించినట్లయితే అది ఎలాంటిదో తెలుసా? సహజాతీతమైనది. అంటే సహజమైన పద్ధతిలో ఇల్లు కట్టేవారు. వారు దేన్నైనా ఎక్కడి నుంచి తీసుకునేవారు తెలుసా? ప్రకృతిలో నుంచి. వారు దేన్నైనా ఎక్కడి నుంచి తీసుకునేవారు తెలుసా? దేవుని యొక్క సృష్టిలో నుండి. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు పలకబడిన మాటలో నుండి వచ్చిన వస్తువుని తీసుకొని వారు ఇల్లు నిర్మించేవారు, అవునంటారా? దేవుడు పలకబడిన మాటతో రాళ్ళు వచ్చాయా? దేవుడు పలకబడిన మాటతో మట్టి వచ్చిందా? దేవుడు పలకబడిన మాటతో చెట్లు వచ్చాయా? కర్రలు వచ్చాయా? ఆ కర్రల్ని, ఆ చెట్లని తీసుకుని, ఆ రాళ్ళని తీసుకుని, ఆ మట్టి తీసుకుని ఇల్లుని నిర్మించేవారు. హల్లెలూయా. నిజంగా ఇల్లులు ఎంత బాగుంటాయో తెలుసా? ఈ కాలం వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. నా చిన్నప్పుడు ఆ ఇంట్లో మేము ఉండేవాళ్ళం. చిన్నప్పుడు చాలా బాలే ఉంటాయి ఆ ఇల్లు. ఎండాకాలం ఏమో చల్లగా ఉంటాయి, వర్షాకాలం శీతాకాలం వెచ్చగా ఉంటాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ ఇల్లుల్లో నువ్వు ఎంతసేపు ఆడుకున్నా తిరిగినా వాత వచ్చేసేస్తుందని చెప్పులు వేసుకుని తిరగాల్సిన అవసరం లేదు అక్కడ, అవునా కదా? ఎంత తిరిగితే అంత ఆరోగ్యం. ఎందుకో తెలుసా? అంత మట్టితోనే చేసింది అది.
మీకు తెలుసా మట్టిలో కొన్ని రకాల ప్రోటీన్స్ ఉన్నాయి, కొన్ని రకాల ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇవి ఇప్పుడు మనకు అందాలి అంటే మన మట్టికి తగలాల. అర్థమవుతుందా? మన కాలు మట్టికి తగిలినప్పుడు మట్టిలో ఉన్న ఆ యొక్క ఏదైతే ఉన్నాయో శక్తి ఇచ్చే పదార్థాలు అవన్నీ అరికాలు నుండి పాకుతూ ఉంటాయంట. దేవుడు పెట్టిన విధానం అది. హల్లెలూయా. కానీ ఈరోజు చూడండి, ఈరోజు ఇళ్ళల్లో చెప్పులు లేకుండా తిరిగామనుకో వాత వచ్చేస్తుందని. అవునా కాదా? చెప్పులు వేసుకుని తిరగండి. అప్పుడు చెప్పులు వేసుకుని తిరిగే పద్ధతి లేదు. దేవుడు పలకబడిన మాటతో వచ్చిన వాటిని తీసుకుని కడితే ఆరోగ్యం అది. అవునా కదా? ఎంత ఆరోగ్యం! మట్టి పిసికేవారు, మెత్తేవారు, పేడ తెచ్చేవారు, మెత్తేవారు, ఎంత ఆరోగ్యంగా ఉండే ఇల్లులు. హల్లెలూయా. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటారు? మనిషి ఈరోజు దేన్ని తీసుకున్నారో తెలుసా? దేవుడు పలికిన మాటల ద్వారా వచ్చిన దాన్ని విడిచిపెట్టేసి ఈరోజు మనిషి ఏం తీసుకున్నాడంటే కృత్రిమాన్ని తయారు చేయబడింది. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు ఇటుకలు తయారు చేశారా? ఎంతమందికి అర్థమవుతుంది సార్? సిమెంటు తయారు చేశారా? సిమెంటు, ఇటుకలు ఇవన్నీ తయారు చేశారు. ఈ తయారు చేసిన దాన్ని తీసుకున్నారు ఈరోజు. హల్లెలూయా. ఎందుకు? ఇల్లు కట్టడానికి. పురాతన ఇల్లుల్లో సిమెంట్ లేదు, పురాతన ఇల్లుల్లో రాళ్ళు లేదు. మీరు అనుకోవచ్చు టెక్నాలజీ పాస్టర్ గారు. అవును, సాతాను టెక్నాలజీని ఎలా తీసుకెళ్తుందో దేవుడు సంఘాన్ని కూడా అలాగే తీసుకెళ్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? టెక్నాలజీతో ఈరోజు బిల్డింగ్లు ఎలా కడుతున్నారు, దేవుడు తన సంఘాన్ని కూడా అలాగే తన ఆత్మతో కడతా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అయితే ఈరోజు మీరు ఆ భౌతికమైన దాన్ని గ్రహిస్తే ఆత్మ సంబంధమైన దాన్ని మీరు గ్రహించగలరు. భౌతికమైనది మీరు పట్టుకోగలిగితే ఆత్మ సంబంధమైనది మీరు పట్టుకోగలరు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ రోజు రాళ్ళతో కట్టేవారండి. మీరు చూడండి, ఆ బాబేలు గోపురం కట్టేటప్పుడు వాళ్ళు దేన్ని ఉపయోగించారు? రాళ్ళేనా? వారు మట్టేనా? ఆ యొక్క అడుసుని మట్టితోనూ రాళ్లతోనూ అడుసుతోనూ వారు ఏం కట్టారంటే బాబేలు గోపురాన్ని కడదామనుకున్నారంట. అవునా కాదా? కాదు సార్. నేను అలా చెప్తే మీరు ఎందుకు అలా అంటున్నారు? హల్లెలూయా. ఆమె చెప్పకూడదు. నేను చెప్పింది కొద్ది రాంగ్ చెప్పా. మీరు పట్టుకోవాలి. మీరు పట్టుకోలేదు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అందుకని ఆలోచన ఎక్కడుందో అంటున్నా నేను. ఎవరు పడతాలు బోధిస్తే ఆమెను చెప్పడాలు కాదు, అది ఏంటని పట్టుకోవాలి. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. వాళ్ళు రాళ్ళతో కట్టారు అన్నాను, కానీ వాళ్ళు రాళ్ళతో కట్టలా. వాళ్ళు మట్టితో కట్టారు అన్నాను, వాళ్ళు మట్టితో కట్టలా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. వారు దేవుని సృష్టి, దేవుడు పలకబడిన మాటతో వచ్చిన దాన్ని తీసుకోవాలా. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకసారి చదువుతారా? ఎందుకని తెలుసు? అందరూ ఈరోజు అది చదివిన వాక్యమే, తెలిసిన వాక్యమే, కానీ అందరూ ఒక్కసారిగా ఏదో తెలియని వింతగా చదువుతున్నారు నాకెళ్ళి. అందుకే 11 అధ్యాయం త్వరగా చదువుదాం. మొదటి వచ్చిన చూడండి, చాలా జాగ్రత్తగానండి. మనం ఇటుకలను చేసి బాగుగా కాల్చుదుము రండి అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నది. ఇప్పుడు చదవండి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను. మట్టికీలు అంటే ఏంటో తెలుసా? హల్లెలూయా. మట్టికీలు అంటే సున్నం, మట్టికీలు అంటే సిమెంట్. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? మట్టికీలు తయారు చేశారంటారు. అడుసు వేరు, మట్టికీలు వేరు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అడుసు అంటే భూమిలో దొరికే ఒక విధమైన బంకమట్టి లాంటిది. అది వర్షం ఎంత పడినా కిందకి దిగదు, మిద్దెల మీద వేసేవారు దాన్ని. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? మట్టికీలు ఏంటంటే వారు తయారు చేసింది. చూడండి, పూర్వం పెద్ద పెద్ద భవనాలు కట్టాలన్నా, ఆ యొక్క బిల్డింగ్లు కట్టాలన్నా వారు ఏం చేసేవారంటే ఆ యొక్క సున్నంతో ఏనుగులతో తొక్కించి, లేకపోతే కొన్ని బాగా తొక్కించి దాన్ని ఏం చేసేవారంటే గట్టిపరిలా చేసేవారు. అది మట్టికీలు లెక్క. ఎంతమందికి అర్థమవుతుంది? తయారు చేసేది. కానీ అడుసు తయారు చేస్తాడు ఎవడన్నా? అడుసు దేవుడే ఇచ్చింది అది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు దేన్ని ఉపయోగిస్తున్నారంటే రాళ్లకు ప్రొద్దుగా ఇటుకలను, అడుసుకు ప్రొద్దుగా మట్టికీలు. అంటే అడుసుకు ప్రొద్దులు ఏం తయారు చేస్తున్నారు? సిమెంట్ని. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ దేవుడు ఇచ్చిన విధానం ఏంటి? మట్టితో, ఆ యొక్క అడుసుతో తయారు చేసుకోవాలి, రాళ్లతో ఇల్లులు కట్టుకోవాలా. రాయి పెట్టి దాని మీద అడుసు పెట్టాలా, రాయి పెట్టి దాని మీద అడుసు పెట్టాలి, పైన కప్పు అడిసి వేయాలా. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ వాళ్ళు ఏం చేశారు? అప్పుడే కొత్తగా ప్రారంభించారంట. ఏంటి సార్? రాయికి బదులుగా ఇటుకలు, అడుసుకు బదులుగా
మట్టికీలు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఈరోజు ప్రజలు కూడా దేన్ని కోరుకుంటున్నారో తెలుసా? దేవుడు పలకబడిన మాటను కాదు, దేవుడు జగత్ పునాదులు వేయబడక ముందే తన వాక్యాన్ని పలికాడంటారా? ఆయన మనకి ఈరోజు ఇచ్చింది ఏంటో తెలుసా? పలకబడిన మాట. ఆ మాట ఒకటి కలపకూడదు, ఒకటి తీవేయకూడదు. ఆకాశం భూమి గతించిపోయిన ఆ మాట ఎన్నడూ గతించిపోదన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మనం గతించిపోని మాటని కానీ, గతించిపోని మాటతో మనం కట్టుకుంటే మనం గతించిపోని లోకానికి వెళ్ళిపోతాం. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ ఈరోజు ప్రజలు గతించిపోని మాటలతో ఇల్లుని కట్టుకోవట్లా, జీవితాలు కట్టుకోవట్లా, బాప్తిసాలు తీసుకోవట్లా, ప్రభురాత్రి భోజనాలు తీసుకోవట్లా, భక్తి చేయట్లా. దేంతో అంటే కృత్రిమంతో భక్తి చేస్తున్నారు, తయారు చేసుకున్న దాంతో భక్తి చేస్తున్నారు. వారు రాళ్ళకి బదులుగా ఇటుకలు తీసుకున్నట్టుగా, వారు అడుసుకు బదులుగా మట్టికీలు తీసుకున్నట్లుగా ఈరోజు ప్రజలేం తీసుకుంటున్నారంటే, హల్లెలూయా, కృత్రిమ వాక్యాన్ని. ఒకసారి యెషయా గ్రంథం చదువుదాం త్వరగా. యెషయా గ్రంథం 30. యెషయా గ్రంథము 30 అధ్యాయము. యెషయా గ్రంథం 30 అధ్యాయం త్వరగా. యెహోవా వాక్యము ఇదే. లోబడే నొల్లని. ఒకసారి ఎన్ని వచ్చిన చదువుతున్నారు సిస్టర్? 30:12 వచ్చిన 11 నుంచి చదవండి. అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలుగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి ఎత్తొద్దు. అసలు దేవుడి సంగతి మా దగ్గర ఎత్తొద్దు అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారునై ఉన్నారు. అందుచేత ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు ఏ వాక్యము? మీరు ఈ వాక్యము. అంటే ఏ వాక్యం సార్? అది పలకబడిన వాక్యం. దేవుడు ఆదిలో సృష్టిని కలుగజేస్తున్నప్పుడు కలుగునుగాక 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 అని ఏదైతే పలికాడో, ఏదైతే వ్రాయించాడో, ఆ వ్రాయబడిన పలకబడిన మాటని, ఆ వాక్యాన్ని వద్దని. ఇంకలా చెప్పాలా? ఆ పలకబడిన మాట ఏంటో తెలుసా? అది రాయి, ఆ రాళ్ళు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ పలకబడిన మాట ఏంటో చెప్పనా? అడుసు. అది ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఇప్పుడు చదువుదాం. ఈ వాక్యం వద్దని త్రోసివేసి, చాలా జాగ్రత్తగా ఉండండి, బలాత్కారాన్ని, కృత్రిమాన్ని నమ్ముకొని అట్టి వాటిని ఆధారం చేసుకుంటున్నారు కనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడగా ఉండి జోగు పడిపోవచ్చున్న గోడ అండవలేగును, అది ఒక క్షణంలోనే హఠాత్తుగా పడిపోవును. కట్టుకోండి, గోడలు కట్టుకోండి, ఇల్లు కట్టుకోండి. మీరేం వద్దన్నారు? నా వాక్యాన్ని వద్దని, ఈ వాక్యం వద్దని మీరు కృత్రిమాన్ని నమ్ముకున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇందాక మనం చూసాం, రాయి ఏంటి? కృత్రిమమా సహజమైనదా? చెప్పింది పట్టుకుంటున్నారా? భూమిలో పుట్టిన రాయి ఏంటి? సహజమైంది. అవునా? మనిషి తయారు చేసిన ఇటుక కృత్రిమమైంది, తయారైంది. ఎంతమందికి అర్థమవుతుంది? అడుసు ఏంటి? సహజమైంది, భూమిలో పుట్టింది. మట్టికీలు అనగా సిమెంట్ ఏంటి? కృత్రిమమైంది. ఆ కాలంలో, ఆది ప్రారంభంలో దేవుడిచ్చిన పద్ధతిని వద్దని మనిషి కొత్త పద్ధతి చేశాడు. అంటే రాళ్ళు వద్దని ఇటుకలు తెచ్చుకున్నాడు, అడుసు వద్దని మట్టికీలు తెచ్చుకున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అలాగే ఈ కాలంలో దేవుడు తన ఇల్లు కట్టాలనుకుంటే, తన సంఘాన్ని కట్టుకోవాలనుకుంటే, ఈరోజు క్రైస్తవులు, పాస్టర్లు, రెవరెండ్లు, బిషప్లు, పోపులు ఏం తెచ్చారంటే దేవుడిచ్చిన వాక్యానికి బదులుగా మనుషులు కల్పించిన వాక్యాన్ని తెచ్చారంట. మనిషి తయారు చేసిన వాక్యం కృత్రిమం. ఎంతమందికి అర్థమవుతుంది? మీకు అర్థమవుతుంది చెప్పాలంటే, దేవుడిచ్చిన వాక్యం ఏంటి తెలుసా? దేవుడు ఒక్కడే. అవునా కాదా? మరి మనిషి కృత్రిమం తయారు చేయాలి కదా. ఎంతమందికి అర్థమవుతుందండి? తయారు చేయాలా వద్దా? అంటే రాయికి బదులు ఇటుక రావాలా? అవునా? ఇప్పుడు ఇటుకేంటి, రాయి ఏంటి? దేవుడు ఒక్కడే. ఇటుకేంటి తెలుసా? దేవుడు ముగ్గురు. ఎంతమందికి అర్థమవుతుంది? రాయి చెప్తుంది ఆయన ఒక్క దేవుడు, ఇటుక చెప్తుంది ఆయన త్రియేక దేవుడు. రాయి చెప్తుంది అంటే దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో బాప్తిసం కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం. బైబిల్ అంతట్లో ఎక్కడైనా అదే బాప్తిసం. అవునంటారా? పౌలిచ్చిన, పేతురిచ్చిన, ఫిలిప్పిచ్చిన, ఎవరిచ్చినా ఆ యొక్క బాప్తిసం ఎలా ఇచ్చారంటే ఆ పలకబడిన మాట ప్రకారమే, దేవుడిచ్చిన వాక్యం ప్రకారమే, ఆ వాక్యం ప్రకారమే, ఆ బోధ ప్రకారం ఇచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు మనిషి కృత్రిమం తయారు చేశాడా?
తయారంటే ఏంటి? ఉన్నదాన్ని లాగే ఇంకోటి తయారు చేయాలా, కల్పించి చేయాలా, అవునా కాదా? అందుకే ఇప్పుడు ఏం చేశాడు ఆయన యేసుక్రీస్తుల బాప్తిసం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలో 3 సార్లు మునుగు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన ప్రభరాత్రి రాత్రి అన్నాడు. ఇప్పుడు మనిషి ఎలా తయారు చేశాడు తెలుసా? పగట్టకి మార్చాడు. ఒకరు కడుక్కోవాలన్నాడు. ఇప్పుడు మనిషి ఏం చేశాడంటే కడుక్కోవద్దు అన్నాడు. ఆయన చెట్లకి మొక్కకూడదు, చెట్లు పూజించకూడదు అన్నాడు. కానీ ఈరోజు మనిషి ఏం చేశాడు తెలుసా? చెట్లని తీసుకొచ్చి చర్చిలో పెట్టారు. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? హల్లెలూయా. గమనిస్తున్నారా? అల్లరితో కూడిన ఆటపాటలు వేయకూడదు అని ఆయన చెప్పాడు. కానీ ఈరోజు ఏం జరుగుతుందో చెప్పిన, డిస్కో లైట్లు పెట్టి స్త్రీలు ప్యాంట్లు వేసి, స్త్రీలు బనియన్లు వేసి, పురుషుడు వస్త్రం వేసుకుని డ్యాన్స్ చేస్తుంది దేవుని సన్నిధిలో. ఎంతమందికి అర్థమవుతుంది సార్? కృత్రిమం తయారు చేసుకున్నారా? కట్టుకుంటున్నారా ఇల్లులు? కట్టుకుంటున్నారా దేవాలయాలు? కట్టుకుంటున్నారా మందిరాలు? ఎంతమందికి అర్థమవుతుంది? కానీ దేవుడికి మహిమ కలుగును గాక. నిన్ను దేవుడు అలాగా కృత్రిమమైన దాన్ని కట్టడానికి అనుమతి ఇవ్వలా. ఆయన సహజాతీతంగా నిన్ను ఆయన వాక్యానుసారంగా కట్టడానికి ఇక్కడ పిలిచాడు. వాక్యంతో నిన్ను కడతా ఉన్నాడు ఆయన. వాక్యంతో నిన్ను సరిచేస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఆ పాతకాల ఇల్లులు అలా ఉండి, అందుకే ఈరోజు కూడా వాక్యం బోధలు మారిపోయాయి అంటారా? కొత్త బోధలు వస్తున్నాయా? కొత్త విధానాలు వస్తున్నాయా లేదా? హల్లెలూయా. మీరు చూడండి, లోకంలో ఒక ఫంక్షన్ జరిగినా లేకపోతే ఒక పార్టీ జరిగినా డీజే లేకుండా అవుతుందంటారా? మీకు తెలిసే డీజే దగ్గర రంగుల లైట్లు వేస్తారు. రంగుల లైట్లు అవి జిగేలు అని అంటే రంగులు పురుగులని అక్కడ చేరతాయి. ఈరోజు ఆ డీజే లైట్లు, ఆ రంగుల పురుగులన్నీ ఎగిరించే లైట్లు ఎక్కడికి వచ్చాయి తెలుసా? చర్చిలోకి వచ్చేసాయి. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? బలిపీఠాల దగ్గర నుంచి ఆ రంగుల లైట్లు ఒక లైట్ తర్వాత ఒకటి, ఒక లైట్ తర్వాత ఒకటి, ఒక లైట్ తర్వాత ఒకటి వస్తుందంటారా? ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? హల్లెలూయా. చూడండి సహోదరులారా, ఎందుకు సార్ మీరు అలా చెప్తున్నారంటే ఆదిలోనే రాళ్లకు బదులుగా మట్టి ఆ ఇటుకలు తయారు చేశారు. అలాగే ఈరోజు దేవుడిచ్చిన వాక్యానికి బదులుగా మనుషులు సొంత సిద్ధాంతాలతో సంఘాలను కడుతూ వాక్యం ద్వారా వెళ్ళిపోతా ఉన్నారు. హల్లెలూయా. కానీ దేవుడు ఏమన్నాడంటే మీరు కట్టుకోండి, హఠాత్తుగా ఒక్కరోజే కూలిపోతుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. ఆయనకి కావాల్సింది ఇటుకలు కాదు, తయారు చేయబడిన విశ్వాసులు కాదు ఆయనకి కావాల్సింది. ఎంతమందికి అర్థమవుతుంది? తయారు చేయబడిన పాస్టర్లు కాదు ఆయనకి కావాల్సింది, తయారు చేయబడిన పని వాళ్ళు కాదు. ఆయనకి ఎవరు కావాలో తెలుసా? ఆయన కొరకు పిలువబడిన పని వాళ్ళు. ఆయనకి ఎవరు కావాలో తెలుసా? ఆయన ఆదిలో ఎన్నుకున్న ఆ రాళ్ళు ఆయనకి కావాలి. ఆదిలోనే ఆయన తలంపులోనే కొన్ని రాళ్ళు ఉన్నాయంటారా? ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఆదిలోనే భూమిలో రాళ్ళు పెట్టాడు ఆయన, మట్టి అడిచి పెట్టాడా? హల్లెలూయా. ఆదిలో ఆయన తలంపులో లేనిది ఏంటంటే ఇటుకు. ఆదిలో ఆయన తలంపులో లేనిదంటే ఆ యొక్క సిమెంటు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఈరోజు ఆదిలోనే జగత్ పునాదులు వేయబడక ముందు దేవుడు కొన్ని రాళ్ళు కలిగి ఉన్నాడా? ఆయన ఇల్లుగా కట్టుకోవడానికి, ఆయన దేవాలయంగా కట్టుకోవడానికి ఉన్నాయా రాళ్ళు ఇక్కడ? పేతురు రాసిన పత్రిక 1 పేతురు 2 త్వరగా 5, 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం త్వరగా చదువుదాం. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు చాలా జాగ్రత్తగా ఉన్నాను. మీరు అంటే ఇలా చెప్పండి, నేనును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నాను. ఎవరు సార్ మనం? రాళ్ళు. ఏ రాళ్ళు? కదిలే రాళ్ళు, నడిచే రాళ్ళు, సజీవ రాళ్ళు. దేవుని ఎన్నికల్లో జగత్ పునాదులు వేయబడక ముందు ఆయన ఆలోచనలోంచి భూమి మీదకి వచ్చిన రాళ్ళు ఇయ్యి. హల్లెలూయా. అయితే ఆయన ఆలోచనలో లేని రాళ్ళు కూడా ఉన్నాయా? ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన ఆలోచనలో లేని కృత్రిమం కూడా ఉన్నాయా లేదా? ఇటుకలు ఉన్నాయా? సిమెంట్ ఉన్నదా? ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? ఈరోజు ఆయన ఇల్లు కట్టడానికి ఎవరిని పిలుస్తున్నాడో తెలుసా? ఆదిలో జగత్ పునాదులు వేయబడకముందు ఆయన ఆలోచనలు తలంపులు ఎవరైతే క్రీస్తులు ఏర్పరచబడ్డారో ఆ రాళ్ళన్నీ ఎక్కడున్నా ఎత్తుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ రాళ్ళు ఒక్క చోట లేవు సార్. ఆ రాళ్ళు కొన్ని ఫిషింగ్ హార్బర్ కాడ ఉంటాయి, కొన్ని ఆర్యవట్టంలో ఉన్నాయి, కొన్ని కాకినాడలో ఉన్నాయి, కొన్ని దాచిబిల్లో ఉన్నాయి, కొన్ని హైదరాబాద్లో ఉన్నాయి, కొన్ని అమెరికాలో ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఆయన పని ఏంటి చెప్పనా? ఆ రాళ్ళన్నీ తీసుకొచ్చి
ఒక ప్రపంచమంతటా ఒక వధువుగా మార్చి, ఒక దేవాలయంగా, ఒక గృహంగా మార్చి ఆయన దాంట్లో నివసించాలా. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? మనం ఎవరము? సజీవరాళ్ళు. మనల్ని ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు? ఆయన ఇల్లు కట్టుకోవడానికి, ఆయన మందిరంగా మనల్ని మార్చడానికి. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ఆయనకి ఎవరు కావాలి? సజీవరాళ్ళు కావాలా. ఆ ఇటుకలు అని చెప్పలేదు ఆయన, రాళ్ళు. ఎందుకు తెలిసి? ఇటుకలు ఉన్నాయా లేదా? ఇటుకలు ఏంటి? వాక్యం చెప్పినట్టు ఎందు ఇటుకు. హల్లెలూయా. వాక్యం చెప్పినట్టు ఉండదు అది ఇటుకు. వాక్యం చెప్పినట్లుగా సమర్పించుకోదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? ఎందుకంటే అది తయారు చేసింది, కానీ రాయి తయారు చేయలా, దేవుడు పుట్టించాడు దాన్ని. ఈరోజు దేవుడు ఎవరు కావాలనుకుంటారో తెలుసా? దేవుని సంఘంలో, దేవుని సన్నిధిలో, దేవుని శరీరంలో తిరిగి జన్మించిన, తిరిగి పుట్టిన వ్యక్తులు కావాలి ఆయనకి. ఎంతమందికి అర్థమవుతుంది? జన్మించిన స్త్రీ, జన్మించిన పురుషులు ఆయనకి కావాలి. వారిని తీసుకుని ఆయన తన గృహాన్ని కట్టబోతున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మనం జాయిన్ అయినోరుగా ఉండకూడదు, మనం జన్మించిన వాళ్ళుగా ఉండాలి. ఈరోజు సంఘంలో నువ్వు జాయిన్ అవ్వచ్చు, ఎంతమందికి అర్థమవుతుంది? కానీ క్రీస్తులో నువ్వు జన్మించలేవు. క్రీస్తులో జన్మించడం వేరు, సంఘంలో జాయిన్ అవ్వడం వేరు. ఎంతమందికి నేను చెప్పేది అర్థమవుతుంది సార్? హల్లెలూయా. ఈ రోజు ఖచ్చితంగా మనం జన్మించిన వారిగా ఉండాలా. అనగా సంఘంలో జాయిన్ అయ్యేవారుగా ఉండకూడదు, సంఘంలో జన్మించిన వారిగా ఉండాలా. సంఘంలో జన్మించిన వారు వేరు, సంఘంలో జాయిన్ అయిన వేరు. సంఘంలో జన్మించిన వారు జగత్ పునాదులు వేయబడక ముందు రాయలుగా ఉన్నారు వాళ్ళు. సంఘంలో జాయిన్ అయిన వాళ్ళు ఏంటి తెలుసా? తయారు చేయబడిన వాళ్ళు. ఎవరిని చూసి తయారు చేయబడ్డారు తెలుసా? రాయిని చూసి మట్టి ఇటుక తయారు చేశారు. అంతేనా కాదా? రాయిని చూసి ఇటుకైనా తయారైంది, అవునా? ఈరోజు ఏర్పరచబడిన వాడిని చూసి పిలవబడిన వాళ్ళు తయారయ్యాడు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఈరోజు నిజమైన విశ్వాసిని, తిరిగి జన్మించిన విశ్వాసిని చూసి వేషధారి అవిశ్వాసి తయారయ్యాడు. హల్లెలూయా. కానీ దేవుడికి కావలసింది నిజమైన రాళ్ళు, సజీవమైన రాళ్ళు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఈరోజు మనమే ఆ రాళ్ళు అయి ఉన్నాము. పేతురు అది అన్నాడు, మనమే ఆ రాళ్ళు. దేవుని ఆలయముగా, దేవుని గృహంగా కట్టడానికి దేవుడు ఎన్నుకున్న రాళ్ళు మనమే, నువ్వే. హల్లెలూయా. సంతోషంగా లేదా దేవుడు నిన్ను రాళ్ళుగా ఎన్నుకున్నందుకు? ఆయన పని కొరకు, ఆయన గృహంగా మారడానికి. హల్లెలూయా. చూడండి, ఆ రాళ్ళని ఎందుకు చేసిన తర్వాత మీరు చూడండి, ఆ రాళ్ళతో ఇప్పుడు ఇల్లు కట్టాలి, పునాది వేయాలా. ఆ ఇల్లు కడుతున్నప్పుడు మీకు తెలుసా, అన్ని రాళ్ళు కరెక్ట్గా ఉండవు. ఉంటాయా? ఉంటాయండి. ఇప్పుడు ఇది గోడ అనుకోండి, ఇలా కట్టాలి. ఇప్పుడు కడుతున్నప్పుడు ఒక రాయి ఇలా పెట్టాం, దీని మీద మళ్ళీ రాయి పెట్టాలిగా. ఈ రాయి ఎలా ఉంటుంది చెప్పండి? ఇలా చూస్తుంది ఇది. నేను చెప్పింది అర్థమవుతుందా? ఇంకొక రాయి ఇలా చూస్తుంది ఇది. హల్లెలూయా. ఇప్పుడు ఆ పనోళ్ళు ఏం చేస్తారు చెప్పనా? ఇది ఇలా ఉంటే కట్టడం సరిగ్గా క్రమంగా రాదు. అందుకే దీన్ని క్రమపరచాలంటే దీన్ని ఏం చేయాలా? ఎంతమందికి అర్థమవుతుంది? ఒక సుత్తు పట్టుకుంటాడంటారా? ఎంతమందికి అర్థమవుతుంది? ఒక సుత్తు పట్టుకుని, ఒక ఉల్లాంటిది పట్టుకుని, ఒక సుత్తు పట్టుకుని, ఆ సుత్తుతో ఏం చేస్తాడు చెప్పిన? ఆ బండని చిన్న కొడతాడు. ఎంతమందికి అర్థమవుతుంది? బండ మొత్తం పగిలిపోవాలని కొట్టడు, బండ వంకర పోయి సెట్ అవ్వాలని కొడతాడు. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? ఆ రాయి అంతా పగిలిపోవాలని కొట్టడు, ఆ రాయి ఆ వంకర వల్ల సెట్ అవ్వట్లా, లేక ఆ యొక్క గుంత వల్ల సెట్ అవ్వట్లా. ఆ వంకర ఆ సట్టు పోతే అది సెట్ అయిపోతుంది. అందుకని ఆ వంకర సట్లు పోవాలంటే సుత్తు దెబ్బలు తగలాలి దానికి. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు ఇక్కడ అటువంటి వంకర రాళ్ళు ఉంటే ఆయన వాక్యమనే సుత్తుతో వేస్తాడు. ఆయన ఆ వాక్యమనే సుత్తి ఏం చేస్తుంది చెప్పిన? వంకరలు సరి చేస్తుంది. ఎందుకు తెలియదు? సంఘంలో నీ పక్క సహోదరితో, నీ పక్క సహోదరుడితో నువ్వు కలిసిపోవాలంటే, సహోదరుడు ఐక్యంగా సంఘంగా మారాలి అంటే ఆ సొట్టలు వంకరలు పోవాలి రాళ్ళకి. అందుకని ఏం చేస్తాడు? సుత్తు పట్టుకుని. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన నిన్ను సరిచేస్తుంటే అనిపిస్తుంది, అబ్బా. ఎంతమందికి అర్థమవుతుంది? అప్పుడప్పుడు అనిపిస్తుంది రాళ్ళు బయటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. సుత్తి దెబ్బ తగిలితే ఏం చేస్తుంది తెలుసా? రాయ లెగిసి పడుతుంది అంటారా? పడదా? సుత్తితో కొడుతున్నాడండి, రాయి కొట్టు అంటదా? అదేం చేస్తుంది? ఎంతమందికి అర్థమవుతుంది? పైసి లెగిసి పడుతుందా లేదా? అలాగే అప్పుడప్పుడు వాక్యమని సుత్తి దెబ్బలు వస్తూ ఉంటే నా కోసమే చెప్పాడు మాస్టర్ గారు, నా గురించి చెప్పాడు మాస్టర్ గారు. ఆ రాయి ఏం చేస్తామని అప్పుడప్పుడు బయటికి వెళ్ళి వస్తూ ఉంటుంది. చెప్పింది అర్థమవుతుంది సార్? అప్పుడప్పుడు పక్కెళ్ళి వస్తూ ఉంటుంది. హల్లెలూయా. కానీ దేవుడు ఎన్నికలు నువ్వు ఉంటే, ఆయన నువ్వు పక్కకి వెళ్ళినా, కింద పడిపోయినా మరలా పట్టుకుంటాడు, మరలా అక్కడ పెడతాడు, మరలా సరిచేస్తాడు. నీ సహోదరుడికి నీకు సమాధానం వచ్చేంత వరకు,
నీ సహోదరికి నీకు సమాధానం వచ్చేంత వరకు నువ్వు ఆ గోడ దగ్గర ఆ కింద క్రమమైన వరుస ఉంది, ఆ పైన నువ్వు వరుసగా వెళ్ళాలి. ఆ వరుస ఈ వరుస కలిసేంత వరకు ఆయన నిన్ను కొట్టి సరిచేసి అక్కడ పెడతాడు ఆయన. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు తెలుసా? ఆయన చేతిలో సుత్తు ఉన్నది, అది నిన్ను సరి చేస్తుంది, అది నిన్ను లెవెల్ చేస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. ఈరోజు ఆ వాక్యమనే సుత్తి నిన్ను నన్ను మనల్ని సరిచేస్తుందంటారా? సరిచేస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన కొరకు ఎత్తబాటు కోసం సిద్ధపడి ఉన్నాం. ఇక్కడ సరిచేస్తుంది కాబట్టి ఉపవాస ప్రార్థనలో నుంచి ప్రార్థిస్తున్నాను. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన సరిచేస్తున్నప్పుడు నువ్వు ఒప్పుకోకపోతే, నీ ప్రవర్తన అంతటి మీద అధికారం నువ్వు ఇవ్వకపోతే ఎప్పుడో బయటికి వెళ్ళిపోయేవాడివే. ఎందుకు నువ్వు వచ్చి కూర్చున్నావో తెలుసా? ఆయన సరి చేయటం నీకు ఇష్టమైంది, ఆయన సరి చేయటం నువ్వు అంగీకరించావు. ఎందుకు తెలుసా? నువ్వేమనుకుంటున్నావు? నేను ఆయన దేవాలయంగా మారాలా, నేను ఆయన నివసించే ఇల్లుగా మారాలా. ఎంతమంది దేవుడికి సమర్పించుకుంటారు సార్? సామెతల్లో చెప్తున్నాడు, మీ ప్రవర్తన అంతటి మీద అధికారం ఆయనకి ఇవ్వాలా. నేను సరిచేయి ప్రభువా, నాలో వంకలు సొట్టలు తీసే ప్రభువా, పొసకనితనం నాలో ఉందేమో ప్రభువా. కొన్నిసార్లు పొసకం అంటే తెలుసు కదా మీకు, అంటే పెడితే కరెక్ట్గా అలా కూర్చోదు, అదేం చెప్తుంది? ఇలా పొసుకుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఆ రాయి ఏం చెప్తున్నా, ఇటు లోకంలో సినిమాలు, లోకంలో ప్రార్థన, అటు ప్రార్థన అంటది, సినిమాలు అంటది, బార్ అంటది, బీర్ అంటది, అన్నీ అంటది. అది పొసకది. హల్లెలూయా. అందుకనే పొసకదానికే దేవుడు దానికి ఏం చేస్తాడు చెప్పనా? ఎత్తి పెడతాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎప్పుడైతే కింద ఎత్తులు పెడతామో అవి సెట్ అయిపోతాయి. అలాగా ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? ఈరోజు దేవుడు పొసకని స్థితిలో నువ్వు ఉంటే, ఇంకా వంకలు సొట్టలు తీయబడని స్థితిలో ఉంటే వాక్యమని సుత్తికి సమర్పించుకో. ప్రభా, నాలో సొట్టలు వంకరలు పోయేంత వరకు నువ్వు సరిచేయి ప్రభా నన్ను. హల్లెలూయా. అలా సమర్పించుకుని ఆ నిర్మాణకుడి చేతిలోకి వెళ్తే ఆ నిర్మాణకుడు తనకిష్టమైనట్లుగా మనల్ని చేయడంటారా? చేస్తాడా? చేయడా? కానీ మనం వెళ్ళం. మన దగ్గర వచ్చింది అదే. ఆయనకు లోబడిపోతే ఆయన ఎప్పుడూ మనల్ని పట్టుకుంటాడు, కానీ మనం లోబడం. ఎందుకంటే మనకున్న సొట్టలు త్వరగా తీసుకోవడానికి మనం ఇష్టపడం, ఆ ఆశలు మనల్ని వదులుకోవడానికి ఇష్టపడం. ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? ఆ సొట్టలు తీసి, ఆ వంకరలు తీసి ఆ యొక్క క్రమంగా పేర్చాలి. అది ఎంతమందికి అర్థమవుతుంది? మీరు చూడండి, ఇల్లులు కట్టేటప్పుడు ఈరోజు మనకి ఇటుకలతో కాబట్టి మా సైడ్ ఎక్కువ ఇల్లులు పునాదులన్నీ సగం వరకు రాళ్ళతో కడతారు. మా దగ్గర రాళ్ళు ఎక్కువ దొరుకుతాయి. ఎంతమందికి అర్థమవుతుంది? పాస్టర్ గారు వీళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇల్లు చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకో తెలుసా? మా తాతల కాలంలో కట్టిన ఇంట్లో డ్రిల్లింగ్ పెట్టి మిషన్ ఉంటుంది కదా, డ్రిల్ మిషన్ పెట్టినా కూడా దిగదు. ఎందుకో తెలుసా? లోపలంతా బండతోనే కట్టారు. హల్లెలూయా. చెక్కు చెదరకుండా. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పింది? చాలా బలంగా గట్టిగా ఉంటాయి. హల్లెలూయా. అది ఎలా కట్టాలో తెలుసా? ఒకదాని మీద ఒకటి సరిగ్గా క్రమంగా పేర్చుకుంటూ వెళ్ళాలి. పేర్చడం ఒక్కటి తేడా వచ్చినా మీకు తెలుసా, గోడ మొత్తం పడిపోతుంది. చెప్పింది అర్థమవుతుందా? అలాగే ఒక విశ్వాసి క్రమంగా ఒకరి తర్వాత ఒకరు సంఘములో ఆ సహోదర భావం, ఐక్యత, ఆ ఏక మనసు, ఏక హృదయం లేకపోతే ఆ సంఘం అనేది ఏమవుతుందో తెలుసా? పడిపోతుంది. చెప్పింది అర్థమవుతుందా? సార్, అన్ని బారుగా కట్టేశారండి, ఒక ఇటుక ఏదో సరిగ్గా లేదు, ఒక రాయి ఏదో సరిగ్గా లేదండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక రాయి సరిగ్గా లేకపోతే అన్ని బాగానే కట్టారు, ఒక రాయి సరిగ్గా లేదు, ఏమవుతుంది అంటారు? మీకు తెలుసా? ఒక్క రాయి వల్ల చిన్నగా క్రాకులు తీసి గోడ అంతా కింద పడిపోతుంది. అలాగే సంఘంలో ఒక విశ్వాసి సరిగ్గా లేకపోతే, సంఘంలో ఒక స్త్రీ సరిగ్గా లేకపోతే, ఒక పురుషుడు లేకపోతే సంఘం అంతా బాధపరచబడుతుంది, సంఘం అంతా బలహీనమైపోతుంది. అలాంటి స్థితి ఉండకూడదంటే, ప్రభువా, అలాంటి పడిపోయే రాయిగా నేను ఉండకూడదు, పొసగని రాయిగా నేను ఉండకూడదు. ఆ సంఘ క్రమంలో, వాక్య క్రమంలో అందరు సహోదరులతో పాటు సహోదరులతో పాటు నేను కూడా వాక్యానుసారంగా క్రమానికి లోబడటానికి నన్ను చెక్కు ప్రభువా అనాలి మనం. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈరోజు మనల్ని అందరిని ఆయన సమకూర్చుకుంటున్నాడండి. హల్లెలూయా. ఆయన ఇల్లుగా కట్టుకోవడానికి, ఆయన నివసించటానికి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. చూడండి, అవన్నీ కడుతున్నాడా? అన్నీ సద్దుని చేస్తాడు, కడతాడు. కానీ మీరు చూడండి, ఇప్పుడు కడతా ఉంటాడు. కట్టినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఇప్పుడు ఇలా కడుతున్నాడు. ఇలా కడుతున్నప్పుడు ఏమవుతుంది తెలుసా? ఒక్కోసారి కొన్ని రాళ్ళకి ఎక్స్ట్రాలు ఎక్కువ ఉంటాయి. నేను చెప్పింది అర్థమవుతుందా? కోణాలు ఎక్కువ వెళ్ళిపోతాయి. నేను చెప్పింది పట్టుకుంటున్నారండి? ఇల్లు కట్టుకున్నప్పుడు మీరు చూడలేదండి? కోణాలు ఎక్కువైపోతే మేస్త్రీలు ఏం చేస్తారు చెప్పండి?
అది సరిగ్గా ఉందో లేదు ఏం చేస్తారు చెప్పండి, మొదట గుండు నూలు వేస్తారు. ఏమంటారు దాన్ని? మా సైడ్ అంటే తూకం అంటారు. మా సైడ్ ఏమంటారు? తూకం అంటారు. అంటే ఇక్కడ రాయి పెట్టారు అనుకోండి, ఇక్కడ ఇటుకు పెట్టారు అనుకోండి, దీనికి ఏం చేస్తారు? కింద కుదులుతారా లేదా? అంటే ఈ ఇటుకు కింద ఇటుకు సరిగ్గా ఉంటుందా లేదు చూడటానికి ఏం చేస్తాడు? తూకం వేస్తాడా? ఒడంబడికి అంటారా? వేస్తాడా లేదా? ఇప్పుడు ఏం చేస్తారు? ఈ పై ఇటుకు కింద ఇటుకు సరిగ్గా లేకపోతే ఏం చేస్తారు చెప్పనా? రే దాని కొద్దిగా లోపల కాను, అది బయటకు వచ్చింది కొద్దిగా. ఏంటండి నిజమేనా? అది బయటకు వచ్చింది, దాన్ని ఏం చేయాలి ఇప్పుడు? లోపలికి నొక్కు. ఒరే ఇది కొద్దిగా లోపలికి వెళ్ళిపోయింది, దీన్ని బయటకు నొక్కు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఈరోజు మన జీవితాల్లో కూడా అటువంటివి ఉన్నాయంటారా? హల్లెలూయా. అప్పుడప్పుడు మనం కొద్దిగా ఎక్కువ అయిపోతూ ఉంటాం. అప్పుడు దేవుడు ఏం చేస్తా చెప్పిన, క్రమంలోకి రా. అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే నాకేం సంబంధం లేదని పారిపోతాం. అప్పుడు దేవుడు ఏం చేస్తా చెప్పిన, క్రమంలోకి రా. నాకేం తెలియదని పారిపోతున్నా ఆయన తీసుకొచ్చి క్రమంలో పెడతాడు. నాకు అన్నీ తెలుసని ముందరికి వెళ్ళిపోతున్నా ఆయన తీసుకొచ్చి క్రమంలో పెడతాడు. ఆయనకి కావాల్సిందే చెప్పిన, ముందు వెళ్ళిపోయేవాడు, వెనక్కి తప్పించుకునేవాడు కాదు, క్రమంగా కట్టబడేవాడు. ప్రతి వారం ఆరాధనకు వచ్చి, ప్రతిసారి ఆరాధనకు వచ్చి వాక్యంతో సమర్పించుకుని దేవుడికి అప్పగించిగా ఉన్నవాడు కావాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన గుండు నూలు పెట్టి చూస్తాడండు. ఎంతమందికి అర్థమవుతుంది? ఏంటి సార్ ఆ గుండు నూలు? వాక్యం అనేది. జెరుబ్బేలు దేవాలయం కడుతున్నప్పుడు, జకర్యా 4:10 చెప్తున్నాడు, జెరుబ్బేలు దేవాలయం కడుతున్నప్పుడు, గోడ కడుతున్నప్పుడు అంట, జెరుబ్బేలులో ఆ 7 నేత్రాలు గుండు నూలు ఉండటం చూసేయంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఉందా లేదా? ఎవరైనా తీసారా? టక్కని తీసేయాలి మీరు. జకర్యా గ్రంథం 4:10 అది. హల్లెలూయా. చదువుదాం. ఇంకా తీయలేదండి. సరే నేనైతే ఇస్తానులే, మీరు అంత లేట్ అనుకోలే. కార్యులు అల్పములై ఉండగా కాలములు లోకమంతా తిరుగుతున్నాయంట. లోకమంతా సంచారము చేయు దేవుని యొక్క యెహోవా యొక్క ఎన్ని నేత్రాలు? 7 కళ్ళు, 7 నేత్రాలు జెరుబ్బేలు చేతిలో గుండు నూలు ఉండుట చూచి సంతోషించెను. ఎంతమందికి అర్థమవుతుంది? జెరుబ్బేలు చేతులు ఏముంది సార్? గుండు నూలు. ఇప్పుడు ఆ జెరుబ్బేలు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవాలయంలో అవన్నీ సరిగ్గా కట్టబడుతనే లేదు, కొలత వేసుకొని చూస్తున్నాడంట. అవి ఏవి చూసే తెలుసా? నేత్రాలు చూసి సంతోషించాయంట. ఏంటా 7 నేత్రాలు తెలుసా? లోకమంతటి మీదకి పంపించబడిన దేవుని 7 ఆత్మలు. ప్రకటన గ్రంథంలో ఉన్నాయా 7 ఆత్మలు? ఆ జెరుబ్బేలు దగ్గర చూసిన 7 కన్నులు ఏంటో కాదు, 7 ఆత్మలు. ఆ ఆత్మలో ఇప్పుడు మనం ఎన్ని ఆత్మ దగ్గర ఉన్నామంటే 7వ ఆత్మ దగ్గర ఉన్నాము. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ ఈరోజు నీ చేతిలో ఆ గుండు నీళ్ళు ఉండుట చూస్తుందంటారా? ఏంటి సార్ ఆ గుండు నీళ్ళు? వాక్యము. అంటే అల్లప్పుడు నువ్వు సంఘంలో కట్టబడాలంటే, దేవుని ఇంటిగా మారాలంటే, దేవుని కుమార్తెగా దేవుని కుమారుడిగా మారాలంటే నువ్వు వాక్యంతో తూకం వేసుకోవాలా. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే వాక్యంతో సరిచూసుకోవాలంటారా? సంఘక్రమం ప్రకారం నేను అరగంట ముందే వెళ్తున్నానా లేదా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. సంఘక్రమం ప్రకారం నేను దశంభాగం ఇస్తున్నానా లేదా? ఎంతమందికి అర్థమవుతుంది? సంఘక్రమం ప్రకారం నేను పరిచర్య చేస్తున్నానా లేదా? సువార్త చేస్తున్నానా లేదా? ఎంతమందికి అర్థమవుతుంది సార్? సంఘక్రమం ప్రకారం నేను ఉపవాసం ఉంటున్నానా? ఇవన్నీ సంఘక్రమాలు ఉన్నాయంటారా? హల్లెలూయా. ఇవన్నీ మనం కొలత ఎలాగేసుకుంటాం తెలుసా? నీ అంచనాలతో కాదు. అంచనాలతో వేస్తే ఏమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? ఏదో ఒక పైపు లాగేస్తుంది అంటారా? అందుకే అంచనాలతో కట్టరు, చాలా జాగ్రత్తగా తూకం వేసి మరి కడతారు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? చిన్న తేడా వచ్చినా మొత్తం కోల్చాలి. మళ్ళా ఇల్లు కట్టేటప్పుడు అంత జాగ్రత్త అంటే మరి ఈరోజు నిన్ను నువ్వు కట్టుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో. నువ్వు చూస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, నువ్వు తలస్తున్నప్పుడు నీ మాటలు, నీ ప్రవర్తన, నీ స్నేహాలు ఎలా ఉన్నాయి? ఎలా కట్టుకుంటున్నావు ఈరోజు? నువ్వు గుండు నూలు పెట్టి చూసుకో. నీ ప్రవర్తన, నీ వస్త్రధారణ అంతా ఎలా సరిపోతుందో చూడు వాక్యానికి. హల్లెలూయా. ఆయన తీర్పు తీర్చేది నీ పక్క సహోదరిని బట్టి కాదు, నీ పాస్టర్ గారిని బట్టి కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? పెద్ద సంఘాన్ని బట్టి కాదు. ఆయన తీర్పు తీర్చాలనుకుంటుంది గుండు నూలు బట్టి. ఏంటి సార్ ఆ గుండు నూలు? వాక్యము. వాక్యంతో ప్రతిదినం మనం చూసుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు చెప్పనా? ఇతరులకు బోధించి నేను భ్రష్టుని అయిపోతానేమని నన్ను నేను చూచుకుంటున్నాను. పౌలే తను చూచుకుంటే మన సంగతి ఏంటంటారు? అనుదినం వాక్యంతో మనం కొలత వేసుకోవాలా?
ఎంతమందికి అర్థమవుతుంది? వాక్యంతో కొల తీసుకోవాలా? నువ్వు ఎవరింటికైనా వెళ్తుంటే వాక్యానికి సంబంధించిన మాటలు మాట్లాడుతున్నానా లేదా? నా స్నేహితులతో కలిసినప్పుడు నేను వాక్యాన్ని పంచుకుంటున్నానా, లేకపోతే వాళ్ళతో పాటు లోకంలో కలిసిపోయానా? నేను బంధువుల దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళతో పాటు ఆచారంలోకి వెళ్ళిపోతున్నానా, లేకపోతే నేను దేవుని కుమారుడిగా సపరేట్గా జీవించగలుగుతున్నానా? నా పట్ల వారి సాక్ష్యం ఎలా ఉంది? ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఎంతమంది కొలుసుకుంటున్నారు గుండు నూలు పెట్టి? నువ్వు కొలవకపోయినా ఆయన కొలుస్తాడు. ఆయన తూకానికి నువ్వు సరిగ్గా లేకపోతే వెనక్కి ముందుకు నెడతాడు. అయినా కూడా నువ్వు సెట్ అవ్వలేదనుకో, ఆయన ఏం చేస్తాడు? చెప్పింది మీకు అర్థమవుతుందా? ఎందుకు పాస్టర్ గారు ఎన్ని చదువుతున్నారంటే, నా పెళ్ళి అయిన కాంచి కట్టడం ఎవరమే నాదంతా. నా పెళ్ళికి కట్టుకున్నాను, నా పెళ్ళి అయిన తర్వాత కట్టుకున్నాను, మా తమ్ముళ్ళ పెళ్ళికి కట్టాను. ఏంటి ఇల్లులు దగ్గరుండి అన్నీ చూశాను. చూస్తాడా మేస్త్రి? ఇటు లోపలికి తోసినా సెట్ అవట్లా, బయటికి తోసినా సెట్ అవట్లా. ఇప్పుడు ఏం చదివా రే? ఆ మేస్త్రి ఏం చేసేవాడు తెలుసా? పైనుంచి ఎగిరి కింద వేసేవాడు అంతే. తీరాయి పక్కన పడేవాడు. ఎందుకు మేస్త్రి అంటే కింద ఫ్లోరింగ్లో కొట్టేతాను దీన్ని. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? కొట్టేతారా లేదా? అటు ఇటు వంకలుండి సరిగ్గా సెట్ అవ్వకపోతే పైనుంచి ఎత్తి కింద పడేసి ఆ కింద ఫ్లోరింగ్ వేసేటప్పుడు దంచేస్తారా? దంచేస్తాను నిన్నంతే ఆయన సెట్ అవ్వకపోతే. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ఆయన కొలనూలుకి సరిగ్గా సెట్ అవ్వాలి మన ఆలోచనలు, మన తలంపులు. హల్లెలూయా. దంచడం అంటే అర్థమవుతుందా? దేవుడు తన ఎత్తబాటులోంచి నిన్ను విడిచిపెట్టేస్తాడు, పైనుంచి కిందకేసేస్తాడు నిన్ను ఇంకా. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుకే చూడండి సహోదరులారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకు తెలుసా? మనం ఎవరి చేత కట్టబడుతుందో తెలుసా? జీవంగల దేవుని చేతిలో ఉన్నాము. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు అన్నాడు, జీవంగల దేవుని చేతిలో ఉండుట బహు భయంకరము. మనిషి చేతిలో కాదు నువ్వు ఉంటా, దేవుని చేతిలో. చూస్తాడు నలిపేస్తాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన ఎవరో తెలుసా? భయంకరుడు. ఎంత కృప కలిగినోడో, ప్రేమ కలిగినోడో, జాలి కలిగినోడో, దయ కలిగినోడో అంత భయంకరుడు అంట ఆయన. హల్లెలూయా. ఆయన తీర్పులకి ఎవ్వరు ఆయన ఎదుట నిలవలేరు. అందుకనే మనకెందుకు అంటారు ఆ విధానం? హల్లెలూయా. మనం కట్టబడేవారుగా ఉంటే మంచిది. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? కట్టబడాలంటే అర్థం ఏంటి? వాక్యానికి అప్పగించుకోవాలి. నువ్వు వాక్యానికి అప్పగించుకున్నప్పుడే కట్టబడతావు. వాక్యం చెప్పినట్లు నువ్వు సమర్పించుకున్నప్పుడే నువ్వు అక్కడ పెట్టబడతావు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు సజీవరాలు మనమేనా? ఆయన మనల్ని కడుతున్నాడా? ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. ఎలా కడుతున్నప్పుడు అప్పుడప్పుడు ఏం తిప్పుతారు? వంకలు తిప్పాలా? ఇలాగే కట్టుకుని వెళ్ళిపోతారా? ఏం తిప్పాలా లేదా? ఎంతమందికి అర్థమవుతుంది? అప్పుడప్పుడు మనం కూడా అప్పుడప్పుడు తిరుగుతూ ఉండాలా. ఎంతమందికి అర్థమవుతుంది సార్ నేను చెప్పేది? హల్లెలూయా. దేవుడు కొన్ని అనుభవాల్లోంచి నిన్ను తీసుకెళ్తాడు. ఎల్లప్పుడూ నీకు ఒకే అనుభవం ఇవ్వడు ఆయన. నిన్ను కృపలో నుండి కృప వైపుకి తిప్పుతాడు, మహిమలో నుండి మహిమలోనికి తిప్పుతాడు. ఎంతమందికి అర్థమవుతుంది? నీకు విశ్వాసం నుండి సద్గుణం నుండి జ్ఞానం నుండి ఆశ్చర్యం, ప్రతి మలుపుకి ఒక నూతన అనుభవం ఉంటుంది నీకు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ప్రతి మలుపులో ఒక ప్రత్యక్షతను పొందుకుంటావు, ప్రతి మలుపులో ఒక నూతన అనుభవం. ఎంతగా దేవుళ్ళు నువ్వు ఎదుగుతూ ఉంటావో అంత గొప్ప ప్రత్యక్షతను పొందుకుంటావు. ఇంకా చెప్పాలంటే అంతగా నువ్వు ఆయన ఆలోచించిన రూపంలోకి వచ్చేస్తూ ఉంటావు. ఇల్లు కట్టుతున్నప్పుడు అది చిన్నగా ప్రారంభమవుతుంది. అది కడుతున్నప్పుడు ఉంటే కట్టుకునేవాడు, ఆలోచించినవాడు సంతోషిస్తాడంటారా? అబ్బా వచ్చేస్తుంది రూపం వచ్చేస్తుంది అంటాడా లేదా? అలాగే దేవుడి చేతుల్లో నువ్వు ఉంటే ఆయన నిన్ను చూసి ఏం చేస్తాడు? నా పోలికలు వచ్చేస్తున్నాయి. ఓ నా కుమారి, ఈ గొడవలు పడినప్పుడు బూతులు మాట్లాడేది, ఇప్పుడు బూతులు మాట్లాడట్లా, నోటిని అదుపులో పెట్టుకుంది అంటే సద్గుణం ఉన్నది, ఆశా నిగ్రహం ఉన్నది. ఓ నా పోలిక వచ్చేస్తుంది నా బిడ్డలోకి. ఆయన కూడా సంతోషిస్తాడు. నువ్వు నోరు పారేసుకున్నావు అనుకో, ఆయన వదిలేసుకుంటాడు నేను. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? హల్లెలూయా. చూడండి సహోదరులారా, మనమందరం ఆ గొప్ప నిర్మాణకుని చేతిలో ఉన్నాము. హల్లెలూయా. ఒకరోజు మోషేని దేవుడు తన ఇల్లు కట్టమన్నాడంట. మోషేని దేవుడు తన ఇల్లు కట్టమన్నాడా లేదా? ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? హల్లెలూయా. చూడండి నిర్గమకాండము 25:1 త్వరగా చదవండి. త్వరగా లేఖనాలు చదివితే మనం ముందుకు వెళ్ళిపోదాం. నిర్గమకాండం 1:25 త్వరగా. యెహోవా నాకు ప్రతిష్ఠితార్పణలు తీసుకురమ్మని ఇశ్రాయేలుతో చెప్పు. మనపూర్వకంగా అర్పణలు తీసుకురమ్మని చెప్పు. ఇప్పుడు తర్వాత 8:25 చదువుదాం.
చాలా జాగ్రత్తగా ఉన్నాను. నేను 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 వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు మోషేతో అంటున్నాడు దేవుడు, మోషే నేను వారిలోకి రావాలనుకుంటున్నాను, నేను వారిలో నివసించేటట్లు వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలంటే కట్టాలంటే నేనేం చేయాలి ప్రభు అంటే మొదటి అధ్యాయంలో యొక్క 25 మొదటి వచనంలో అన్నాడు, అది ఎలా కట్టబడుతుంది అంటే ప్రజల్ని దేవుని సన్నిధికి అర్పణలు తీసుకురమ్మని చెప్పు. ఎందుకని? ప్రజలు తీసుకొచ్చే అర్పణల చేతే ఆ మందిరము, నా నివాసము, నా గృహం కట్టబడాలా. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? హల్లెలూయా. ఏంటి సార్ అర్పణలు? 35:4 చదువుతుంది త్వరగా. 35:4. మీరు మీలో నుండి, చాలా జాగ్రత్తగా ఉండండి, సంఘంతో చెప్తున్నాడు, మీరు మీలో ఉండి యెహోవాకు అర్పణము పోగు చేయండి. ఏలి అనగా ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు దేనికోసం సార్ చదవాలి? యెహోవా దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవ కొరకు. మందిరం కట్టబడాలంటే, ఇలాంటి మీటింగ్లు పెట్టాలంటే, ఇలాంటి సభలు పెట్టాలంటే దేవుని సన్నిధికి ఏం చేయాలో తెలుసా? ఆహారం పోగు చేయబడాలా. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రతిష్టార్పణలు తీసుకురండి. ఆ ప్రతిష్టార్పణలు మీరు తీసుకొచ్చినప్పుడు వాటితో మోషే సేవ చేస్తాడు, వాటితో మందిరము నిర్మించబడుతుంది. హల్లెలూయా. 6వ వచనం చూడండి, 22వ వచనం, 35:22 వచనం త్వరగా. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించినట్టు వారందరూ. హల్లెలూయా. తర్వాత మీరు అక్కడ చదవండి, నేను అన్ని చదివించట్లా, టైం అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఎప్పుడైతే మోషే చెప్పాడో దేవుడంట వారిని ప్రేరేపించాడంట. దేని కొరకు? సేవ నిమిత్తము వారి దగ్గర నుంచి ఆ వస్తువులన్నీ రావాలా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే సేవ చేయాలంటే ఆ దేవాలయానికి తెరలు కావాలా, అవునా కదా? తెరలు ఉన్నాయా లేదా? తెరలు కావాలా. బలిపీఠం కట్టడానికి ఇత్తడి కావాలా. ఆ యొక్క కరుణాపీఠం కట్టడానికి బంగారం కావాలా. ఈ బంగారం ఎంత, ఇత్తడి ఎక్కడి నుంచి వస్తుంది? ఎంతమందికి అర్థమవుతుంది? ఎక్కడి నుంచి తెమ్మన్నాడు దేవుడు? మీలో నుండి. దేవుని సేవ కొరకు మీలో నుండి అవి మోషే దగ్గర అర్పించినప్పుడు అవి ఏం చేస్తాయంటే నా దేవాలయంగా, నా నివాస యోగ్యంగా మారుతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? చూడండి సహోదరి సహోదరులారా, దేవుడు ఏం చేస్తున్నాడంటే వాటిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు? ప్రజల్లో నుంచి. ఈరోజు అందుకని దేవుని పరిచర్య ముందుకు వెళ్ళాలంటే, దేవుని సంఘం ఇంకా అభివృద్ధి అవ్వాలంటే, మీటింగ్లు పెట్టాలంటే, ఉపవాస ప్రార్థన పెట్టాలన్నా ఏం చేయాలంటే సంఘం అంతా కలిసి ఆ పరిచర్య చేయాలా. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఎందుకంటే మోషే అన్నాడు, ఇది మోషే వాళ్ళ ఒక్క వల్ల ఏది కాదు, ఇది పాస్టర్ నెవిల్ వాళ్ళ ఒక్కల ఏది కాదు, విజయ్ కుమార్ ఒక్కడి వల్ల ఏది కాదు, జాషో ఒక్కడి వల్ల ఏది కాదు, సంఘం అంతా కలిసి దాన్ని సమకూర్చుకోవాలా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎప్పుడైతే ప్రకటన చేశారో, హల్లెలూయా, సేవ చేయటానికి స్త్రీలంట మేక వెంట్రుకలతో అల్లిన ఆ యొక్క తెరలను తీసుకొచ్చి ఇచ్చారంట. కొంతమంది నీల వస్త్రములతో నీల ధూమ్ర రక్తవర్ణం కలిగిన ఆ సన్నపు నారలి తీసుకొచ్చి ఇచ్చారంట. కొంతమంది దారాలు ఇచ్చారంట. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పింది? కొంతమంది ఏం చేశారంట, మోషే మా దగ్గరికి ఇత్తడి బిందులు ఉన్నాయి, ఇత్తడి ఉన్నాయి, ఈ ఇత్తడిని అంతా నువ్వు తీసుకుని కరగొట్టుకుని ఇత్తడి బలిపీఠానికి దేవుని మందిరంలో కావాల్సిన దానికి ఉపయోగించుకున్నారంట. ఎంతమందికి అర్థమవుతుంది సార్? కొంతమంది బంగారం తీసుకొచ్చి అన్నారంట, ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన బంగారం ఇదంతా, ఇదిగో ఇప్పుడు దేవుని ఆలయం కట్టాలి కాబట్టి మోసే ఈ బంగారం ద్వారా నువ్వు బలిపీఠాన్ని కట్టేసేయి, కరుణాపీఠం కట్టేసేయి. అందరూ తీసుకొచ్చారంటారా? మీరు అవి చదవండి. ఈరోజు ఒక పరిచర్య జరగాలంటే, ఒక మీటింగ్ జరగాలంటే దేవుని పరిచర్యలో నీవేం తీసుకురాగలుగుతున్నావు? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? పాస్టర్ గారు పెట్టుకుంటారులే, పాస్టర్ గారు చేసుకుంటారులే అని మనం అనుకుంటాం, కానీ ఇది దేవుని ఇల్లు. ఈ దేవుని ఇంటిలో నువ్వు ఒక భాగమై ఉన్నావు. ఇది దేవుని ఇల్లు అనే సంగతి గుర్తుపెట్టుకోండి. మనమందరూ దేవుని ఇంటిలో ఉన్న కుమారులు కుమార్తెలమై ఉన్నాము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? సిస్టర్ బ్రదర్, దేవుని సేవ నిమిత్తము నువ్వేం చేయాలి తెలుసా? వాడబడాలా.
నువ్వు ప్రార్థించాలా, ప్రభా నాకు ఇవ్వబడిన ధనము, నాకు ఇవ్వబడిన ఇల్లు, నా యొక్క జీవము, నా శక్తి నీ పరిచర్య కొరకు వాడుకో ప్రభువా. ఎంతమంది ఇల్లు ఇస్తున్నారు దేవుని కొరకు? ఎంతమంది మీ యొక్క సమయాన్ని ఇస్తున్నారు దేవుని కొరకు? ఎంతమంది మీ ధనాన్ని ఇస్తున్నారు దేవుని పరిచర్య చేయటానికి? ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. మొదటి శతాబ్దంలో సంఘం కట్టబడినప్పుడు, దేవుని ఇల్లు, దేవుని గృహం కట్టబడినప్పుడు 120 మంది పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? సంఘం అభివృద్ధి పొందటానికి, సంఘం పెరగటానికి వారు ఏం చేశారో తెలుసా? వారి చిరచర ఆస్తులను నమ్మి అపోస్తుల దగ్గర తీసుకొచ్చారంట. అంటే మీ ఆస్తులు అమ్ముకుని పాస్టర్ గారికి ఇమ్మంటలా నేను. మోషే కాలంలో ఏదైతే క్రమం జరిగించిందో పరిశుద్ధాత్మ, అపోస్తుల కాలంలో కూడా అదే జరిగించింది. మోషే కాలంలో సేవ ప్రారంభించాలంటే, సేవ ముందుకెళ్ళాలంటే ప్రజల దగ్గర నుంచి దేవుడు దాన్ని తీసుకోమన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రేరేపిస్తాను, నేను ప్రజలను ప్రేరేపిస్తాను, ప్రేరేపించిన వాళ్ళని ఆ యొక్క మందిరం దగ్గరికి తీసుకొస్తాడు అన్నాడు. తర్వాత మనం చూస్తున్నాం యేసుక్రీస్తు కాలంలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ సంఘము, ఆది అపోస్తలుల సంఘం కట్టబడడానికి దేవుడు ఏం చేశాడంటే అక్కడున్న ప్రజలను ప్రేరేపించాడంట. వారు ఆ వాక్యం విన్నప్పుడు వారు ఏం చేశారంటే దేవుని ఇల్లు కట్టడానికి, అనగా దేవుని సంఘాన్ని, ఆ క్రీస్తు సువార్త ముందుకు వెళ్ళడానికి వారు చిరచరాస్తులు అమ్ము తీసుకొచ్చి పెట్టారంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకో తెలుసా? దేవుని ఇల్లు కట్టబడాలా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? మోషే ఏ అయితే నమూనా ప్రకారం కట్టాడో, మోషే తర్వాత సొలొమోను వచ్చాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు సొలొమోను కూడా ఎలా కడుతున్నాడు తెలుసా? దేవుడు ఏ నమూనా అయితే ఇచ్చాడో, మోషే ఎలాగైతే కట్టాడో, ఇప్పుడు సొలొమోను కూడా దేవాలయం అలాగే కడుతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. చూడండి ఒకసారి మనం చూసినట్లయితే రాజుల గ్రంథము, మొదటి రాజులు 5:18 చదువుదాం. మొదటి రాజులు 5:18. హల్లెలూయా. ఏం చేశారంట వాళ్ళు? సొలొమోను, నాకు వినపడట్లేదు, గట్టిగా చదవండి. సొలొమోను పంపిన వారును మ్రానులను నరికి రాళ్లను, ఎందుకు మలవాలి రాళ్ళని? ఎంతమందికి అర్థమవుతుంది? సొలొమోను పంపించాడంట ఆ యొక్క పనోళ్ళని. వాళ్ళు ఏం చేశారంటే మ్రానులను నరికి, చెట్లని నరికిని, రాళ్ళను మలిచారంట. అంటే వంకరలు, ఆ యొక్క సొట్టలు ఏవైతే ఉన్నాయో అన్నీ మలిచి పరిపూర్ణంగా ఒక ఆకారంలో రాళ్ళు వచ్చేటట్టు చేశారంట. మలిచి మందిరము కట్టుటకు మ్రానులను రాళ్లను సిద్ధపరిచిరి. ఎంతమందికి అర్థమవుతుంది? మందిరం కట్టాలంటే రాళ్ళు సరిచేయబడాలా? ఆ మ్రానులు అంటున్న చెట్లు నరికి అవి మంచి దూలాలుగా, లేక మందిరానికి వాడుకునే కర్రలుగా మారాలంటారా? ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు ఇందాక మనం చూసాం, ఆ మ్రానులు ఎవరో కాదు, మనమే. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ సరిచేయబడిన రాళ్ళు ఎవరో కాదు, మనమే. సజీవ రాళ్ళు మనం. సజీవ రాళ్ళు సరిచేయబడుతున్నాయి దేవుని దేవాలయంగా వృద్ధి పొందడానికి. హల్లెలూయా. అందుకంటే మరియు సమర్పణ వర్తమానంలో ప్రవక్త ఇలా చెప్తున్నాడు చూడండి, 22 పేరలో. మరియు సమర్పణ వర్తమానం 22 పేర. మరియు ఒకవేళ ఒక దేశములో మాత్రమే లభించే ఒక మంచి రకమగు రాతిని వారు కోయిచుండగా, మరియు ఇంకొక రాతిని ఇంకొక దేశంలో కోయిచుండగా, ఆ దేశం మరి యొక్క దేశములో కోయబడిన ఆ రాయిని ఈ రాయిని అమర్చబడవలెను. హల్లెలూయా. ఇప్పుడు కోయబడుచున్న ఈ వింత రకమగు రాళ్లను చూచుచున్న వ్యక్తులకు మరియు జనులకు చాలా వింతగా ఉండవచ్చు, కానీ దేవుడు తన యొక్క సొంత మార్గంలో ఏదో ఒక దానిని చేయుచున్నాడు, మరియు ఆ పాత స్వరూపమగు దానిని పోలినట్లుగా. ఎంతమందికి అర్థమవుతుంది? ఏ పాత స్వరూపము? మోషే కట్టిన ఆ ప్రత్యక్ష గుడారం పాత స్వరూపమును పోలినట్టుగా ఈరోజు ఆయన దానినే చేయుచున్నాడని నేను తలంచుచున్నాను. ఆయనకు ఇష్టమగు రీతిలో ఆయన వాటిని కోయుచున్నాడు. హల్లెలూయా. ఒకరి స్వదేశములో కోయబడుచున్న సామాగ్రి మరొక దేశములో కోయబడుచున్న సామాగ్రి మరి విశేషముగా ఉన్నదాన్ని ఇప్పుడు మనము కనుగొని ఉన్నాము. మరియు అవన్నీ కూడా ఎద్దుల బండుల్లో మరియు మొదలగు వాటి ద్వారా రవాణా చేయబడుచున్నవి మనము కనుగొని ఉన్నాము.
కొన్ని సముద్రముల ద్వారా వచ్చినవి, మరికొన్ని ఎద్దుల బండి ద్వారా వచ్చినవి, మరికొన్ని ఎప్పులకు కట్ట బల్లకట్టు ద్వారా బల్లకట్టు ద్వారా తోలుచు వెళ్ళినవి, మరియు ఆ విధంగా బలముతోను ఈడ్చుకొని వెళ్ళిరి. దేవుని యొక్క ఆజ్ఞలను సంపూర్ణము చేయుట కొరకు, ఒక ఉద్దేశం కొరకు అవన్నీ ఒక చోటకు వచ్చుచున్నవి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు రాళ్ళు, ప్రవక్త ఉన్నాడంటే సొలొమోను మందిరం కడుతున్నప్పుడు రాళ్ళు ఒక చోట నుంచి తీసుకురాలేదంట. ఆ దేశం నుంచి ఆ ఊరు నుంచి అక్కడ ఆ రాళ్ళని చెక్కబడి ఏం చేస్తున్నాయంటే దేవుని మందిరముగా కట్టబడటానికి ఒక వాక్య పరిపూర్ణతగా ఎన్ని తీసుకురాబడుతున్నాయంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ ఊరిలో నరకబడిన చెట్లు అవి ఏం చేస్తున్నాయంటే ఆ యొక్క పంటల ద్వారా, ఎంతమందికి అర్థమవుతుంది? ఆ బల్లకట్టుల ద్వారా, ఓడల ద్వారా, ఆ యొక్క పడవల ద్వారా, ఆ యొక్క ఎద్దుల బండ్ల ద్వారా, ఇంకా రథముల ద్వారా అనేక రీతులుగా రాళ్ళన్నీ అక్కడికి వచ్చి చేర్చబడ్డాయంట. ఎందుకు చేర్చబడ్డాయంటే అవి ఎందుకని అక్కడ అవన్నీ చెక్కబడతాయంటే ప్రవక్త అన్నాడు, ఆ దేశం నుంచి వచ్చిన రాయి, ఈ దేశం నుంచి వచ్చిన రాయి రెండు పక్క పక్కన పెట్టాలా. ఎంతమందికి అర్థమవుతుంది? అవి పక్క పక్కన పెట్టాలంటే వీటిని మలచాలా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. ఇలా చెప్పచ్చా? ఆ కులంలోంచి వచ్చిన రాయి, ఈ కులంలోంచి వచ్చిన రాయి ఒక మందిరంగా కట్టబడాలా. అలా చెప్పాలంటే ఆ కులం అనే దాన్ని మలవాలా. నేను చెప్పింది అర్థమవుతుందా? ఆ స్టేటస్ అనే దాన్ని చెక్కాలా. నువ్వు పెద్దోడివి, నేను గొప్పోడిని, నువ్వు గొప్పోడు కాదు, నాది పెద్ద కులం, నీ చిన్న కులం అనే స్టేటస్ వంకరలు దానికి ఉన్నాయంటారా? అలా ఉంటే ఆ రాయి మీద రాయి నిలబడుతుందా? ఆ పక్కన కూర్చుంటుందా? వాళ్ళు గాడ్ బ్లెస్ ఇస్తుందా? వందనాలు చెప్తుందా? వాళ్ళు తాగిన ద్రాక్షరసం అదే గిన్నెలో తాగుతుందా? అందుకే ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆ ఊర్లోది అక్కడ చెక్కి తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాడంట. అందుకే ఈరోజు నీలో ఉన్న అన్ని చెక్కి ఏం చేస్తున్నాడు చెప్పనా? అవన్నీ చెక్కి పరిపూర్ణ దేవుని సంఘములో, దేహంలో తీసుకొచ్చి పెడుతున్నాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? అవన్నీ అక్కడ చెక్కబడ్డాయంటారా? వాక్య ప్రకారంగా అమర్చబడాలంట. అమర్చబడాలంటే అవి కోయబడాలి. అందుకే ఆయన ప్రవక్త అన్నాడు, వాటికి దేవుడు ఆయన ఇష్టానుసారంగా వాటిని కోస్తున్నాడంట. ఒక్కొక్కరిని ఒక్కొక్కలా కోస్తాడు ఆయన. ఎందుకు తెలుసా? సరిచేయబడడానికి, సమర్పించుకోవడానికి, దేవుని ఇల్లుగా మారడానికి, దేవుని మందిరంగా మారడానికి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అవి వారి స్వదేశం నుండి కోయబడ్డాయి సామాగ్రి. ఏదో దేశంలో కోయబడిన సామాగ్రి విశేషంగా ఉంది. ప్రజలందరూ వింతగా చూస్తున్నారు. కానీ అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఒకే చోటుకి వెళ్తున్నాయి. వస్తున్నాయి అంటారు ఒక చోటుకే. హల్లెలూయా. ఆయా ఊర్ల నుంచి, ఆయా కాలనీల నుంచి అన్ని రాళ్ళు ఇక్కడికి వచ్చాయా? అన్ని మ్రానులు ఇక్కడికి వచ్చాయా? ఎందుకో తెలుసా? పరిశుద్ధమైన దేవాలయంగా వృద్ధి పొందడానికి, దేవుని ఇల్లుగా మారడానికి, దేవుని సంఘంగా మారడానికి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ కేదారు లెబనోను కోయబడిన లెబనోను కేదారులు ప్రపంచమంతా ఉన్న కేదారుల కంటే చాలా శ్రేష్టమని ఈరోజు ఉన్నట్లుగా ఎర్రచందనం దొరుకు ఒకే స్థలము, అది కాలిఫోర్నియాలో మరియు ఆఫ్రికాలో అవి పిలబడు ఒక స్థలంలో ఒక ప్రాముఖ్యమైన చెక్క. అది ఏంటి? ఎర్రచందనం అని పిలువబడుచున్నది. రెడ్ శాండిల్ అని పిలువబడుతుంది. దానిని ఎక్కడ కనుగొనలేము, కానీ అక్కడ మాత్రమే లభించును. మరియు వివిధ రకములైన కలప అంతా వేరు దేశములతో దొరుకును. దేవదారు వృక్షములు లెబనోను దొరుకును. చాలా ఎత్తైన పొడవాటి దృఢమైన కేదారు వృక్షములు అచ్చట లభించును. ఎందుకంటే అది ఒక ఉద్దేశము. దేశము ఎంత వేడిగా ఉంటే కొయ్యి అంత దృఢముగా ఉండును, మరియు దేశం ఎంత చల్లగా ఉంటే అది ఎంత మెత్తగా ఉండును. దానికి ఒక ఆత్మీయ కార్యము కూడా సాదృశ్యంగా ఉన్నది. చల్లగా మరియు భిన్నముగా ఆత్మయందు ఉండిన అది మెత్తబడి మరియు తేలికైపోయి కొట్టుకొని పోవును. కానీ అది వెచ్చగా ఉండి ఆత్మతో నింపబడినప్పుడు అది గట్టిగా పట్టుకుని యజమానుడి చేతిలో చక్కగా ఉపయోగపడును. ఎంతమందికి అర్థమవుతుంది సార్? దేశంలో ఉన్న నేలను బట్టి అక్కడ ఉన్న చెట్లు పెరుగుతాయంట. ఎంతమందికి అర్థమవుతుంది? దేశంలో ఉన్న భూమిని బట్టి కొన్ని మెత్తగా ఉంటాయంట, కొన్ని గట్టిగా ఉంటాయంట. ప్రవక్త అన్నాడు, అవి ఎప్పుడైతే ఆ యొక్క యజమానుడి చేతులకు వెళ్తాయో అది వేడైన వెచ్చని ఆత్మ తాకిడి తగిలినప్పుడు అవి గట్టిపరచబడి యజమానుడు వాటిని చెక్కడానికి సరిగ్గా సరిపోతాయంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ గొప్ప కేదారు వరులను వారిచే నరికివేయబడేటప్పుడు మనం కనుగొనుచున్నాము. మరియు వారు నమూనాను కలిగి ఉన్నారు. ప్రపంచంలోని వేరువేరు ప్రదేశముల నుండి వాటిని తీసుకొని వచ్చారు. ఇప్పుడు మనము గమనించినట్లయితే సినాయి పర్వతం మీద మోసే చూచిన ఆ
పరలోకమందున్న మాదిరి నమూనాకి విరుద్ధముగా ఒక చిన్న మార్పు కూడా సొలొమోను మార్చలేదు. సొలొమోను ఇప్పుడు ఎలా కట్టాలి? మోషే ఏదైతే కట్టాడో, ఏ బలిపీఠం ఎలా పెట్టాడో, ఆవరణం ఎలా పెట్టాడో, ప్రత్యక్ష గుడారం ఎలా పెట్టాడో, అతి పరిశుద్ధ స్థలం ఎలా పెట్టాడో, ఇప్పుడు సేమ్ మోషేలాగే ఆ యొక్క సొలొమోను ఆ దేవాలయం కట్టడానికి అన్నీ ఆ విధంగానే సమకూర్చి, పరలోక మాదిరి మోషేకి ఎలాగైతే ఇవ్వబడిందో అలాగే సొలొమోను కూడా అదే మాదిరి, అదే కొలతలు, అదే విధంగా దేవాలయాన్ని కట్టాడంట అతడు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. సొలొమోను దాన్ని మార్చలేదు. పరలోకములో మోసే తన యొక్క దర్శనం నుండి తిరిగి వచ్చినప్పుడు అతడు పరలోకమును చూచిన విధంగా మాత్రమే ఆ గుడారమును వేసెను. మరియు సొలొమోను ఆలయమును నిర్మించినప్పుడు తాను చూచిన మాదిరిగానే ఖచ్చితంగా అదే విధంగా పద్ధతిలో దాన్ని అతడు నిర్మించెను. హల్లెలూయా. మోసే ఒక శాశ్వతమైన మాదిరిగా ఉండి దాని కొరకు గుడారమును వేసెను. ఎందుకంటే అది ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశమునకు మార్చబడినది. కానీ సొలొమోను మోసే పరలోకమునకు చూసిన విధముగా మాత్రమే ఆ ఆలయమును తయారు చేసెను. వాటన్నిటిని ఏకము చేసి ఖచ్చితంగా ఒకదానితో ఒకటి ఒక క్రమ పద్ధతిలో వాటిని అమర్చెను. హల్లెలూయా. ఇప్పుడు మోసే కట్టిన గుడారం ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్తుందంట. అది కదిలే గుడారం. అది ఎంతమందికి అర్థమవుతుంది? కానీ వెనకాల ఇంకొకటి కట్టబడుతుంది. వెనకాల కట్టే మందిరం, ముందు కట్టింది మోసే మందిరమే, కాకపోతే తెరల్లో ఉంది. ఇప్పుడు సొలొమోను కట్టేది కూడా మందిరమే. అయితే ఇది ఎలాంటిదో తెలుసా? ఇప్పుడు ప్రవక్త అన్నాడు, మోసే కట్టింది ఒక చోట నుంచి ఒక చోటకు బయలుదేరింది, పయనించింది. కానీ ఇప్పుడు సొలొమోను కట్టే మందిరం ఏంటో తెలుసా? ఇది స్థిరపరచబడే మందిరము. హల్లెలూయా. ఈరోజు మనకు ఒక వాగ్దానం ఉందంటారా? ఆయన అన్నాడు, మొదటి మందిర మహిమ కంటే ఈ కడపటి మందిర మహిమ అధికమవుతుంది. ఎవరు ఆ కడపటి మందిర మహిమ? వధువేనా? ఏడో సంఘకాలంలో ఈ చివరి యుగంలో ఎత్తబడే గుంపేనా? హల్లెలూయా. ఆయన అన్నాడు, మోషే కట్టినట్లుగా ఈ రోజు ఏం జరుగుతుంది తెలుసా? అపోస్తలు కట్టింది, మనం చూస్తున్నాం, ఐరెనిస్ కట్టింది, మార్టిన్ కట్టింది, లోదర్ కట్టింది, ఈ మందిరంలో ఉండే ఆయన ఏం చేశాడు? కదలాడుతూ వెళ్ళాడు, కాలముల గుండా పయనించుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఇప్పుడు కడుతున్న మందిరము ఇది కదలని నిత్యత్వంలోకి వెళ్ళబోతుంది. హల్లెలూయా. అయితే ఆ కథలని నిత్యత్వంలోకి వెళ్ళే ఆ మందిరము, స్థిరమైన మందిరం ఎలా ఉండాలో తెలుసా? మోసే కట్టిన మాదిరి చొప్పున ఉండాలా. అపోస్తులు ప్రవక్తలు వేసిన మాదిరి చెప్పిన ఇది కట్టబడాలా. అదే బాప్తిసాలు, అదే ప్రభురాత్రి భోజనాలు, అదే బోధ, అదే దైవత్వం యొక్క గుణ లక్షణాలు ఈ మందిరానికి కూడా ఉండాలా. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? హల్లెలూయా. ఆ రాళ్ళను ఎన్ని ఎలా తీసుకొచ్చాడు అర్థమవుతుందండి. ఈరోజు దేవుడు మనల్ని అలా తీసుకొస్తున్నాడు. ఆయా కులంలోంచి, ఆయా తెగల్లోంచి, ఆయా జాతుల్లోంచి దేవుడు తన దేవాలయంగా కట్టడానికి మనల్ని కొన్నాడు, మనల్ని కొని మలుచుకున్నాడు, చెక్కుతున్నాడు, దేవాలయంగా కడుతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకని ఆ దేవాలయంలో కట్టడానికి అవన్నీ బంగారాన్ని, ఎండి, ఇత్తడి, రాగి, ఇనుము అంతా సేకరించబడ్డదా? హల్లెలూయా. మీరు అక్కడ చదివితే ఆ స్త్రీలు అంటాం, వారు అల్లిని అన్నీ తీసుకొచ్చి మోసెకిస్తున్నారంట. బైబిల్ చదివింది ఎప్పుడు వరకు ఇచ్చారో తెలుసా? దేవాలయం పూర్తయ్యేంత వరకు. దేవాలయం పూర్తయిన తర్వాత అన్నాడంట మోషే, ఇక ఆపో, ఇక చాలు ఆపేయండి అన్నాడంట. ఎందుకు తెలుసా? దేవాలయం ఏమైంది? కంప్లీట్ అయిపోయింది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు మనం కూడా దేవుని గృహం దగ్గరికి, దేవుని పరిచర్య జరగాలంటే మనం కూడా మన దగ్గర ఉన్నది మనకు దేవుడు ప్రేరేపిస్తుంది. ఎక్కడ తీసుకురావాలి? దేవుని పరిచర్యకి. ఎంతమందికి అర్థమవుతుంది? మందిరం దగ్గరికి. ఈరోజు దేవుని పరిచర్య జరుగుతుందంటారా? దేవుని సేవ కోసం అందరూ తీసుకొస్తున్నారు అక్కడ. ఈరోజు దేవుని సేవ కోసం నువ్వేం తీసుకొస్తున్నావు? ఈ 5 రోజులు ఉపవాస ప్రార్థనలు నీ వంతు ఏముంది ఇక్కడ? ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? హల్లెలూయా. మా యొక్క సంఘంలో సహోదరి ఉంటుంది. ఏదైనా మీటింగ్ జరిగితే ఏం చేస్తామంటే, మేము కుటుంబానికి ఎంత అని చెప్పున ఆ అమౌంట్ని కలెక్ట్ చేస్తూ ఉంటాం. మాది ఆ చర్చి అద్దెతో నడుపుతాం. నెలకింతని అందరం ఉన్న ఫ్యామిలీలన్నీ నెలకింతని వేసుకుంటూ ఉంటాం మేము. హల్లెలూయా. అయితే ఏం జరుగుతుందంటే, అందరూ వంతు ప్రకారం వేసేసిన తర్వాత ఎప్పుడైనా ఇలాగా సేవకులు పిలిచి మీటింగ్లు పెట్టుకుంటాం కదా. మీటింగ్లు పెట్టించుకున్నప్పుడు నేను ఎవరికి ప్రేరేపించబడింది వాళ్ళకి దేవుని పరిచర్య కొరకు చెయ్యండి అంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవుని సేవ కొరకు, దేవుని పరిచర్య కోసం వారు ప్రేరేపించబడిన వాళ్ళు ఏం చేస్తారంటే, పాస్టర్ గారు మేము నూనె ఇస్తాం, పాస్టర్ గారు మేము బియ్యం ఇస్తాం, పాస్టర్ గారు మేము కూరగాయలు ఇస్తాం, పాస్టర్ గారు మేము ఇంత డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాం. ఎంతమందికి అర్థమవుతుంది? ఇవన్నీ ఎందుకోసం ఇవ్వబడుతున్నాయి? పరిచర్య జరగడానికి. అక్కడ ఒక మీటింగ్ జరగాల, అక్కడ ఆ మీటింగ్లో దేవుని గృహములు కట్టబడాల,
దేవుని ఇల్లు కట్టబడాలా, అది వృద్ధి పొందాలా, ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే అక్కడ సరిచేయబడాలా. అలా సరిచేయబడాలంటే పనోళ్ళు రావాలా, పనోళ్ళు రావాలంటే అక్కడ పోషించేది దేవుడు అక్కడ కార్యం చేయాలా. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే స్త్రీలు పురుషులు వారు ప్రేరేపించిన కొలది ఒకరి తర్వాత ఒకరు తీసుకొచ్చి ఇస్తా ఉన్నారంట మోషేకి. ఆ వాక్యం చదివినప్పుడు, ఆ వాక్యం బోధించినప్పుడు నిజంగా మా సంఘంలో ఒక సహోదరి ఉంటుంది. హల్లెలూయా. ఆమె ఏం చేస్తామన్నా, భార్య భర్తలు ఇద్దరు అనుకుని మీటింగ్కి మనం ఇలా డబ్బులు ఇద్దాం పరిచర్యకి అని చెప్పి అనుకుంటారు. తర్వాత ఏం చేస్తారంటే భర్తకి తెలియకుండా భార్య, పాస్టర్ గారు నేను ఒక నూనె డబ్బా తీసుకొచ్చాను మా భర్తకు చెప్పకండి, పాస్టర్ గారు నేను ఒక బియ్యం కట్ట తెచ్చాను మా ఆవిడికి చెప్పకండి. హల్లెలూయా. ఎంతమందికి నేను చెప్పేది అర్థమవుతుంది? ఎందుకంటే దేవుడు వారిని ప్రేరేపించాడు. ఎలాగైనా అక్కడ పరిచర్య జరగాల, ఎలాగైనా మీటింగ్ జరగాల, ఎలాగైనా కూడుకు ద్వారా ఒక ఆత్మన్న రక్షించబడాలా. అలా రక్షించబడాలంటే అందుకే మోషేతో చెప్పాడు, సేవ నిమిత్తము ప్రజల దగ్గర నువ్వు ప్రతిష్ఠిత అర్పణలు తెమ్మని అడుగు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు చూడండి, మనం దేవుని గృహంగా కట్టబడాలంటే, మనమందరం దేవుని నివాసంగా దేవుని ఇల్లుగా కట్టబడాలంటే అక్కడ ప్రత్యక్ష గుడారం ఎలా కట్టారో, దేవుని ఇల్లు ఎలా కట్టుకుంటున్నాడో, ఆ యొక్క సంఘం ఎలా కట్టబడుతుందో ఈరోజు మనం అలా కట్టబడాలా. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? హల్లెలూయా. ఎంతమంది ఈరోజు అవన్నీ నువ్వు తేవాలి అంటే మొదట నీ హృదయాన్ని తీసుకొచ్చి దేవుడికి ఇవ్వాలా. నీ హృదయం ఇవ్వకుండా నువ్వేమీ ఇవ్వలేవు. ఎంతమందికి అర్థమవుతుంది? నీ హృదయం దేవుడికి సమర్పించకుండా నువ్వేమీ సమర్పించలేవు ఆయనకి. ఒకవేళ నీ హృదయం సమర్పించకుండా నువ్వేమి సమర్పించినా ఆయన దాన్ని తీసుకున్నా కూడా లెక్కలో రాదు. అది ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? హల్లెలూయా. అందుకే మనం దేవుని ఇంటిగా మారడానికి మొదటగా మన హృదయాన్ని ఇవ్వాలా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకే చెప్తున్నాడు 6వ అధ్యాయం 7వ వచనంలో, మొదటి రాజుల్లో ముందుగా సిద్ధపరిచిన తెచ్చిన రాళ్ళన్నీ కట్టబడ్డాయంట. ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్ళు అంతా అక్కడ కట్టబడిందంట మందిరంగా. ఈరోజు ముందుగా జగత్తుకు పునాదులు వేయబడక ముందుగా సిద్ధమైన రాళ్ళన్నీ ఇక్కడికి తేబడినప్పుడు అది మందిరంగా కట్టబడుతుంది, అది దేవుని ఇల్లుగా కట్టబడుతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఎవరము? దేవుని ఇల్లు, దేవుని మందిరము, దేవుని ఆలయము. ఈరోజు నువ్వు ఎలా కట్టుకుంటున్నావు? నీ జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నావు? అలాగే నీ పరిచర్య కొరకు, దేవుని సేవ కోసం నువ్వు ఎలాగ నీ వంతు సహాయం చేస్తున్నావు? ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు మనం సరైన పునాది మీద కట్టబడినప్పుడు, మనం సరైన రీతిలో కట్టబడినప్పుడు దేవుడు మనల్ని ఆ పైకప్పు మన మీదకి తీసుకొస్తాడు, ఆ తలరాయి మనల్ని కప్పుకుంటుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ క్యాప్ స్టోన్ మన మీదకి వస్తుందో అప్పుడు మనం పరిపూర్ణమైన రూపాన్ని పొందుకుంటాము. హల్లెలూయా. ఎంతమంది దేవునికి సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది ఆయన చేతిలోకి వెళ్దామని ఇష్టపడతా ఉన్నారు? నువ్వు మలచబడిన రాయివి, నువ్వు క్రోయబడిన మానివి. నిన్ను దేవుడు ముందుగానే మలుచుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన దేవాలయంగా, ఆయన ఇల్లుగా కట్టడానికి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ గాడ్ బ్లెస్ యు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి చాలా చక్కని విషయాలు విన్నామండి, అవునా కదా? అంటే దేవుడు మొదటగా ఆయన మహిమను మన మధ్యకి దింపాలంటే ముందే ఏం కట్టబడాలి? ఈ ప్రాసెస్ అంతా దేనికి? కాదు, అసలు మన 5 రోజుల కూటాలు దేనికి? 5 రోజుల కూటాలు దేనికి? స్థలం కొనుక్కోవడానికి? చెప్పండి. ఆయన మన మధ్య, మనలో నివాసం చేయడానికి, అంతే కదా? మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఆత్మతో నింపబడడానికి. ముందు ఆత్మతో నింపబడాలంటే మొదటగా ఏం చేశాడు దేవుడు? అన్నీ సమకూర్చారు కదా. దేవునికి స్తోత్రం. మొదటి రోజేమో పాస్టర్ గారు ఏం చెప్పారు? సద్గుణాలు ఉండాలి, నువ్వు గుణవతిగా ఉండాలి అని చెప్పుకొచ్చారు. అవునా కదా? చెప్పాలి. హల్లెలూయా. అవునాగా? చెప్పండి. అదొక పరిపూర్ణ మానవుని స్వరూపం చెప్పారు ఆయన తలరాయి పెట్టబడడానికి. ఇప్పుడు ఈ యొక్క మీటింగ్ కూడా ఏంటి? పరిపూర్ణ మానవుని స్వరూపం కట్టబడడానికి. దేవునికి స్తోత్రం. మధ్యలో రెండో వ్యక్తి ఏం చేశాడు? ఇవన్నీ జరుగుతున్నాయి, లోకం ఎలా ఉందో నేను కూడా ఎలాగ ఉంటాను అని నువ్వు అనుకున్నావేమో. లోకం నెమ్మదిగా ఉందని నువ్వు అనుకుంటే కాదు, వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు విడబడిన తర్వాత డిటెన్షన్ సెంటర్లో ఏమవుతారంట చెప్పారు కదా. ఏమని చెప్పారు? ప్రతి ఒక్క డిటెన్షన్ సెంటర్లు ఉన్నాయి. విడబడిన ప్రజలందరూ ఏం చేస్తారు? అందులో కుప్పలుగా వేస్తారండి. దానికి ముందే మనం ఏం చేయాలి? హెచ్చరికలో పడాలి. దేవునికి స్తోత్రం.
మూడోదిగా ఏం చెప్పారు? ఆ? ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఏ పాపాలు మనం కూడా చేయకూడదు. అవి మన దుష్టాంతకులు రాయబడ్డాయి. వాళ్ళు రాజు కావాలన్నాడు. నువ్వు రాజుని అడగడం కాదు, రాజు కంటే గొప్పవాడు నీకు ఉన్నాడని నమ్మాలి. దేవునికి స్తోత్రం. ఈరోజేంటి, నువ్వు ముందు నింపబడాలంటే నువ్వు కట్టబడాలి. నింపబడాలంటే లోతుగా తవ్వాలి. నింపబడాలంటే నువ్వు చెక్కబడాలి. అంతేనండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక మాట నాకు ఎందుకో మళ్ళీ నాకు మెసేజ్ తయారైంది ఆయన చెప్తున్నప్పుడు. నాకు మెసేజ్ తయారైంది, నేను రాసుకుంటున్నాను. అది ఏంటంటే నిజమే. సొలొమోను ఇద్దరిని పంపించాడు కదా, 2 గుంపుల ప్రజల్ని. పనివారాళ్ళు. సొలొమోను చెక్కేవారు, మలిచేవారు. అంతేనండి. ఎవరు పడతా వాళ్ళని పంపించాడా? ఆ రాళ్ళు అన్నీ చెక్కబడ్డాయంటే ఏంటి? ప్రతి దేశంలో చెక్కబడ్డాయంటే ఆ అగ్గి ఏంటది? ఇద్దరు ప్రజలు ఉన్నారు, 2 రకాల. వాళ్ళకి ఏం చెప్పాడంటే అపోస్తుల బోధను, ప్రవక్తల బోధన ఇచ్చాడు. వాళ్ళకి కొలతలు ఇచ్చాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది ఏ దేశంలో ఆ రాయి ఎలా చెక్కబడాలో మరొక దేశంలో అలాగే చెక్కబడాలి. అంతేగాని అక్కడ కొంచెం పొడుగ్గా ఇక్కడ కొంచెం పొట్టిగా అంటే కుదరదు. అన్ని రాళ్ళు సమాంతరంగా చెక్కబడాలి. మరి వర్తమానం కూడా ఏం చేస్తుంది మనల్ని? ఇంకా చెప్పండి. ప్రతి దేశంలో వర్తమానం ఏం చేస్తుంది మనల్ని? సమాంతరంగా చెక్కబడుతుంది. ఈ సమాంతరంగా చెక్కబడిన రాళ్ళు ఒక దినాన్ని ఏమవుతాయి? మందిరంగా కట్టబడతాయి. హల్లెలూయా. అందుకే మనం ఆయన సమయాన్ని, మన సమయం ఇచ్చామో దేవునికి? అమ్మ చెప్పండి. 6:30కి అవగొట్టేస్తున్నారు, పావుతకు 7 అయిపోయింది భాస్కర్ గారు అనుకోవద్దు. కానీ ఆ పావుగంట అయినా దేవునితో మనం గడిపామని చాలా సంతోషించండి. ఆమేన్. మరి ప్రార్థన చేసుకుందాం. రేపు చిన్న కార్యక్రమంలో మీకు చెప్తున్నాను. మరి మధ్యాహ్నం చెప్పాలి, నాకు సమయం లేదు కాబట్టి చెప్పలేకపోయాను. ఏంటంటే మనందరికీ తెలుసు, రేపు 10 గంటలకే ప్రార్థన ప్రారంభించబడుతుంది. ఎన్ని గంటలకండి? 3 గంటలకు ముగించుకుంటాం. అవునా కదా? ఎందుకంటే వంటలు కూడా ప్రారంభించాలి కాబట్టి. అయితే వాక్యంతో పాటు రేపు విడుదల గురించి ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు. మన సమస్య నుంచి విడుదల కొరకు, రోగం నుంచి విడుదల కొరకు, దెయ్యము శక్తుల నుంచి విడుదల కొరకు. నీ లోపల నువ్వు ఏదైనా విడిచిపెట్టుకోలేని ఒక సంగతులు ఉంటే నువ్వేం చేయాలి? నువ్వు ఖచ్చితంగా ఆరాధనలో పాల్గొనవాలి. దేవునికి స్తోత్రం. రేపు పాస్టర్ గారు మనమేద్దామా పేపర్లో, అలా తెచ్చుకోమంటారా? మాట్లాడు, త్వరగా రావాలి. హల్లెలూయా. మరి రేపు